ಹೌದಾ? ದುರಿತ ಲತಾಲ ವಿತ್ರ ಖರದೂಷಣ ಕಾನನ ವೀತಿಹೋತ್ರ ಭೂಭರಣ ಕಲಾ ವಿಚಿತ್ರ ಭವಬಂಧ ವಿಮೋಚನ ಸೂತ್ರ ಚಾರು ವಿಸ್ಫುರದರ ವಿಂದ ನೇತ್ರ ಘನ ಪುಣ್ಯ ಚರಿತ್ರ ವಿನೀಲ ಭೂರಿಕಂಧರ ಸಮಗಾತ್ರ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి. పెద్దలందరికీ నమస్కారం. ఈ వారం ఒక డాక్టర్ వ్యాఖ్యానం చేసినటువంటి ఒక అందమైన శ్లోకాన్ని చెప్పుకుందాం. శ్రీ సీతారామ పాదాంబుజ మధుల హరీపానమత్తద్విరేఫ విజ్ఞాతాగాథ సేవా విధి సలిల నిధి స్పార గంభీర భావ దుర్వారోజ్య దృశీక ప్రణవతురగ సంశిక్షణాత్యంత దక్ష స్వార్థత్యా హనుమంతుడి ప్రార్థన చేసేటువంటి శ్లోకం విశేషంగా వర్ణించారు. స్వామి ఎప్పుడు సీతారాముల పాదపద్మముల మీదే దృష్టిని ఉంచినవాడు, జితేంద్రియుడు, ముఖ్యంగా స్వార్థం అనేదే ఎరుగని త్యాగశీలి. హనుమంతుడి గురించి ఈ విశేషాన్ని మనం విశేషంగా చెప్పుకుంటాం. దాని గురించి చెప్తూ ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని వ్యాఖ్యానం చేసి చెప్పినందుకు వారికి మన అందరి తరఫున ధన్యవాదాలను ఆవిష్కరణ చేస్తూ ఈరోజు వారి ప్రవచనాన్ని మనకు అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను. दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दु शङ्ख स्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम्. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు జూలై నెల 5వ తారీఖు ఆదివారం 2026 సంవత్సరంలో ఉన్నాం. మనం ఆనంద రామాయణం యొక్క అందాలు తెలుసుకోవాలి అనేటువంటి కుతూహలంతో కూర్చుని ఉన్నాం. సందర్భం మీకు తెలుసు. హనుమస్వామి సాగర లంఘనం చేసి లంకలోకి వచ్చారు. అసింసుప వృక్షం పైన కూర్చున్నారు. తెలతెలవారుతూ ఉండగా రావణాసురుడు సీతమ్మ దగ్గరికి వస్తూ ఉన్నాడు. మొత్తానికి సీతమ్మని గట్టిగానే 4 మాటలు అన్నాడు. సీత కన్నెత్తి చూడలేదు. అధోముఖంతో ఉండి చిన్న తృణాన్ని ఒకదాన్ని అడ్డంగా పెట్టుకుని మాట్లాడింది. రామచంద్రమూర్తికి ఎదురుపడడానికి కూడా నీకు ధైర్యం చాలలేదు. ఆయన దూరానికి పంపించావంటేనే అప్పుడే నువ్వు ఓడిపోయినట్టు లెక్క రాముడి ముందు. నిజంగా మనుగాడివైతే రాముడు ఉండగా నన్ను తీసుకొచ్చడానికి ప్రయత్నించి చూడవలసింది ఏమోనో. కాబట్టి నీకు రాముడికి ఎదురుపడేటువంటి ధైర్యం కూడా లేదు. యజ్ఞం చేసే దానిలో ఉన్న హవిస్సుని ఒక కుక్క ఎత్తుకుపోయి వచ్చేసినట్టు నువ్వు నన్ను తీసుకొచ్చేసావు. అంటే నేను యజ్ఞ హవిస్సు అంతటి పవిత్రమైనటువంటి దానిని నువ్వు కుక్కతో సమానం. కాబట్టి దాని ఫలితం నువ్వు త్వరలోనే అనుభవిస్తావు అని చెప్పి వెంటనే ఒకసారి ఖడ్గం తీశాడు. ఆవిడ సంహరించడానికి మీద కొరికాడు. మండోదరి అడ్డం పడింది. ప్రాధేయపడి వదిలేమంది. తర్వాత అతడు ఒక 2 నెలలు మాత్రం నీకు సమయం ఇస్తున్నాను, లొంగకపోతే నేను తినేస్తాను సుమా అని చెప్పి చెప్పాడు. ఆవిడ చెప్పింది, ఓ రావణాసురుడా, నేను ఒకసారి బాల రూపంలో నీ అలంకార నగరంలోకి వచ్చాను, అది మర్చిపోయావు నువ్వు. అప్పుడు నేను ఒక శపథం చేశాను, నిన్ను సమూలంగా నాశనం చేస్తాను నేను అని శపథం చేశాను. నేను అది మొదటిసారి రావడం. అంతకుముందు వేదవతిగా వచ్చాను, తర్వాత చిన్న బాల రూపంలో నీ దగ్గరికి వచ్చాను.
ఆ ఇప్పుడు మళ్ళీ నేను అయోధ్యకి వెళ్ళిపోతాను, నేను సంహరించిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వస్తాను, శతకంఠ రాముడు అని ఒకడు ఉన్నాడు, వాడిని సంహరిస్తాను. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి నేను నాలుగోసారి మళ్ళీ వస్తాను, అప్పుడు ఈ కుంభకర్ణ సూతుడు అయినటువంటి మూలకాసురుడు అనేటువంటి వాడిని సంహరిస్తాను అని ఇవన్నీ చెప్పాడు. రావణాసురుడు తలదించుకొని వెళ్ళిపోయాడు. రాక్షస స్త్రీలు బెదిరించడం మొదలెట్టారు. ఆ త్రిజట తన స్వప్న వృత్తాంతాన్ని చెప్పబోతుంది. ఇది మనం తెలుసుకోవలసి ఉన్నది. మామూలుగా ఆ ఆ రోజు రాత్రే రావణాసురుడు ఎందుకు వచ్చాడు సీతమ్మ దగ్గరికి అని మనకు అనుమానం కలుగుతుంది. అది వాల్మీకి మహర్షి మనకి చెప్పలా. ఏ రోజైతే హనుమత్ స్వామి అక్కడికి చేరారో మరి రోజు అదే సమయానికి వచ్చి సీతమ్మతో మాట్లాడుతున్నాడా వాడు అంటే మనకి అనుమానమే. అని ఆ రోజు మాత్రం తెల్లవారు ఉండగానే మెలకు వచ్చి అక్కడికి వచ్చేసాడు. ఎందుకు వచ్చాడు, ఆ రోజు ఎందుకు వచ్చాడు అంటే మనకి ఆనంద రామాయణం దానికి సమాధానం చెప్తుంది. రావణుడు అదే రోజు హనుమంతుడు వచ్చిన రోజునే ఎందుకు వచ్చాడు సీతమ్మ దగ్గరికి అంటే, దదర్శ రావణ స్వప్నే కపి కచ్చిత్ సమాగత. మనం 9వ సర్గలో 68 శ్లోకాలు చెప్పుకున్నాం. 69వ శ్లోకం. ఆ రోజు రాత్రి రావణుడు స్వప్నే కశ్చిత్ సమాగత, సీతమ్మ దగ్గరికి ఎవడో ఒకడు ఆగంతకుడు వచ్చినట్టుగాని కల వచ్చింది రావణాసుడికి ఆ రోజు రాత్రి. అశోక వనికాయాం సా దృష్ట్వా తేన విదేహజా రామహస్తాన్ మృతి శీఘ్రం లబ్ధుం త్వాం దర్శయామ్యహం. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే రాముడి చేతిలో త్వరగా మరణించాలి అనేటువంటి నా కోరిక తీరడం కోసం ఇప్పుడు వెళ్ళి వాడి ఎదురుగుండా సీతను భయపడతాను. భయపడితే వాడు వెళ్ళి పరిగెట్టుకెళ్ళి రాముడికి చెప్తాడు. అప్పుడు రాముడు త్వరగా వస్తాడు. నేను ఎంత ప్రయత్నం చేసినా రాముడు రావటం లేదు. ఇప్పుడు నేను సంహరిస్తాను జాగ్రత్త అని సీతను బెదిరించినట్లయితే వాడు ఎదురుగుండా వాడు వెళ్ళి రాముడితో చెప్పడం, రాముడు వెంటనే రావడం, ఇది చేసి నాకు ఈ జయ విజయులుగా ఉన్నటువంటి నేను మళ్ళీ ఈ జన్మను ముగించుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన ఒకటి వచ్చింది. కపిల్ దృష్ట్వా రాఘవాయ నివేదయతు మత్కృతిం. నేను చేసిన చేష్టలన్నీ, సీతను బెదిరించినవన్నీ, ఆవిడతో పలికిన పలుకులన్నీ ఆ వానరుడు విని రామచంద్రమూర్తితో చెప్పుగాక. ఆగమిష్యతి తశ్రుత్వా రామో మాం నిహనిష్యతి. అవన్నీ విన్నాకైనా రామచంద్రుడికి వేడి పుడుతుందేమో, త్వరగా నా దగ్గరికి వస్తాడు. ఇది నిశ్చిత్య సయయౌ శ్రీభిః సంవేష్టితో ముదా. దానికి అలా ఆలోచించి అనేక మంది స్త్రీలతో కలిసి రావణాసురుడు అక్కడికి వచ్చాడు సీతమ్మోన చోటుకి. నూపురాణాం ధ్వనిం శృత్వా విహ్వలాసీత ద్విజేహజా రావణో జానకీ మాహ మాం దృష్ట్వా కిం విలజ్జసే. వాళ్ళ స్త్రీల యొక్క నూపుర ధ్వనులు అవన్నీ వినపడుతూ ఉంటే ఆ కలకల ధ్వనికి ఒక్కసారి హనుమస్వామి చూశారు. తలెత్తి సీతమ్మ కూడా చూసింది. రావణాసురుడు అనేక మంది స్త్రీలను వెంట పెట్టుకుని వస్తూ ఉన్నాడు ఆ తెల్లవారుతున్నటువంటి సమయంలో. రావణో జానకి ఆహా, ఆవిడ వెంటనే తల దించుకుంది, కాళ్ళు రెండు దగ్గరికి లాక్కుంది, కొద్దిగా ముడుచుకొని కూర్చుంది, పరపురుషుడు వస్తున్నాడు అని. మాం దృష్ట్వా, వాడు అడిగాడు, కిం విలజ్జసే, నన్ను చూసి నువ్వు ఎందుకు సిగ్గుపడుతున్నావు తల్లి, నువ్వు సీత నన్ను చూసి ఎందుకు నువ్వు సిగ్గుపడుతున్నావు. రామం వనచరం రాజ్యభ్రష్టం త్యక్త సుహృజ్జనం పిత్రాహీనం భోగహీనం సదా త్వయ్యతి నిష్ఠురం. నువ్వు రామచంద్రుడిని చూసి ఏదో గొప్పవాడు అనుకుంటున్నావు కాబోలు. నేను చెప్తున్నా చూడు రామచంద్రుడి లక్షణాలన్నీ. వనచరం, రాముడు వనచరుడు. రాజ్యభ్రష్టం, రాజ్యం లేనివాడు. త్యక్త సుహృజ్జనం, స్నేహితులు బంధువులు ఎవరు లేనటువంటి వాడు. పిత్రాహీనం భోగహీనం సదా త్వయి అతి నిష్ఠురం, నీ పట్ల ఎంతో నిష్ఠురంగా ప్రవర్తించినటువంటి వాడు. ఏకాంతవాసినం పింగ జటావల్కలధారిణం, ఇటువంటి రామచంద్రుణ్ణి తం త్యక్త్వా, అతన్ని విడిచిపెట్టి మాం భజస్వ, నన్ను సేవించు. అద్య త్రైలోకేశ్వరం మహాబలం, త్రిలోకనాథుడైనటువంటి నన్ను నువ్వు సేవించు, ఆ రామచంద్రుని కాదు.
ఎందుకంటే అతనికి అన్ని అవలక్షణాలే ఉన్నాయి అని చెప్పి కొన్ని అవలక్షణాలు చెప్పాడు. అదేమిటండి, త్వరగా రామచంద్రుడి చేతిలో మరణించాలని ఇందాకలే అనుకున్నాడు కదా, రామచంద్రుడు ఇలా అవలక్షణాలు ఉన్నాయని తిడితే ఎలాగా అంటే, కాదండి తిట్టలేదండి, పొగుడుతున్నాడు రాముణ్ణి. ఆహా, రామం, రాముడు ఆయన. రామ అనగానే వాడి మనసులో ఒక చిన్న ఆనందం కలిగి ఉంటుంది, ఆ పేరులోనే ఉంది కాబట్టి ఆనందం. అంటే రమయతీతి రామ, ఆనందింపజేసేవాడు రాముడు. ఆ ఎవరి గుణములందు అందరూ ఆనందిస్తారో అతడు రాముడు. కాబట్టి అతన్ని నేను రాముడు అంటున్నానంటే అతని గుణములతో నేను కూడా ఆనందిస్తున్నాను అర్థం చేసుకో. రామం వనచరం, వనచరుడు. వనం అనేటువంటి మాటకి రెండు అర్థాలు ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ. ఒకటి, సరే వనము అంటే అడవి లేదా అడవులు బట్టి తిరుగుతున్నాడు అనేటువంటి అర్థం పైపైన కల్పించినప్పటికీ, వనము అంటే నీరు అని అర్థం. నీటిలో ఉండేటువంటి వాడికి మరొక పేరు నారాయణుడు. నారములు అన్నా నీరు అన్నా ఒకటే. కాబట్టి వనచరుడు అంటే నారాయణుడు అని అర్థం. రాముడు నారాయణుడు అని చెప్తున్నాడు. వనం బ్రహ్మం, వనము అంటే బ్రహ్మము అని అర్థం. కాబట్టి బ్రహ్మమునందే ఉండేటువంటి వాడు, తానే బ్రహ్మమైనటువంటి వాడు, కాబట్టి అతడు వనచరుడు, బ్రహ్మం వలె చరించేటువంటి వాడు. కాబట్టి రాముడు అనేటువంటి వాడు వనచరుడు, అంటే అతడే నారాయణుడు సుమా. రాజ్యభ్రష్టం, రాజ్యం లేనటువంటి వాడు. రాజ్యం ఎక్కడ ఉంటుంది ఆయనకి? సమస్త భువనములు విశ్వము ఆయనదే అయినప్పుడు ఒక రాజ్యం నీది అంటే అది ఎలా కుదురుతుంది అది? కాబట్టి రాజ్యం అనేటువంటిది అంటూ ఏమీ లేదు, మొత్తం అంతా ఆయనదే. ఇది అనేటువంటి ఎల్లలు కలిగినటువంటి రాజ్యం అనేది అతను లేదు. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్నటువంటి రాజ్యం అని చెప్పడానికి వీలైనటువంటి వాడు. త్యక్త సుహృజ్జనం, సుహృజ్జనులందరూ దూరం అయిపోయారు. సుహృజ్జనులు దూరం అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు ఆయనలో కలిసిపోతారు వాళ్ళు కొన్నాళ్ళకి. కాబట్టి ఇంకా సుహృజ్జనుడు అంటూ పక్కన విడిగా ఉండడు, తనలో ఐక్యం చేసేసుకుంటారు. ఆ వైకుంఠంలోకి వెళ్ళిన తర్వాత విష్ణువుతోటి సారూప్యమై విష్ణువుతో ఐక్యమైపోవడమే ఉంటుంది ఆ జీవుడికి. కాబట్టి ఇంకా విడిగా సుహృత్ అంటూ, స్నేహితుడు అంటూ, భక్తుడు అంటూ విడిగా ఎవరు ఉండరు ఆయనకి. కాబట్టి అటువంటి వాడు. పిత్రాహీనం, నిజం కూడా అంతే. పరమాత్మకి తండ్రి ఎవరుంటారు? తండ్రి లేనటువంటి వాడు, అంటే అతడే పరమాత్మ. ఎవరికైతే తండ్రి అంటూ ఉండడో అతడు పరమాత్మ. ఆయనకన్నా పైవాడు, పెద్దవాడు, పుట్టుగాది ఏమి ఉంటే కదా అవన్నీ. కాబట్టి పరమాత్మ అయినటువంటి వాడు. భోగహీనం, ఆయనకి ఏ భోగాలు అక్కర్లా. ఆనందించాలి అంటే మనకి కొన్ని భోగాలు కావాలి, కానీ తానే ఆనంద స్వరూపుడైనటువంటి వాడికి భోగాలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కాబట్టి భోగహీనుడైనప్పటికీ కూడా ఆయన రాముడే, ఆనందంతో ఉండేటువంటి వాడే. సదా త్వయి అతి నిష్ఠురం, నీ యందు మిక్కిలి నిష్ఠురతతో ఉన్నటువంటి వాడు. నిష్ఠురత అంటే కాఠిన్యంతో ఉన్నటువంటి వాడు. కాఠిన్యంతో ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఆవిడ కష్టపడుతుందేమో అని భయం పడ్డాడు. అందుకే అంత కఠినంగా నువ్వు రావడానికి వీల్లేదు వనాలకే అన్నాడు. కాబట్టి నీ యందు కాఠిన్యాన్ని చూపించాడు, నిన్ను తీసుకెళ్ళన్నాడు అడవులకి. ఎంత కఠినంగా మాట్లాడాడు ఆ రోజు. నువ్వు ఉండిపో, నేను ఒక్కడిని వెళ్ళిపోతానంటాడా? కాబట్టి నీ యందు కఠినంగా ప్రవర్తించినటువంటి వాడు. ఏకాంతవాసినం, ఏకాంతవాసినం, ఏకాంతంలో నివసిస్తూ ఉంటాడు. కాదు, అతడు ఏకాకి, ఏకాకిగానే ఉంటాడు. పరమాత్మ ఏకః న ద్వితీయోస్తి కశ్చిత్, ఒక్కడే ఉంటాడు, రెండోది అంటూ ఇంకొకటి లేదు పరమాత్మ తప్ప. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా పరమాత్మ స్వరూపమే. పరమాత్మ కానిదంటూ ఇంకొకటి లేదు. కాబట్టి ఒక్కటే అయినటువంటిది ఆయన యొక్క లక్షణము. పింగ జటావల్కలధారిణం, పింగ జటావల్కలధారిణం. ఈ రూపం కపిల మహర్షి యొక్క రూపం. కపిల మహర్షి శ్రీరామచంద్రుడి యొక్క రూపం కూడా ఇదే. ఇది సాక్షాత్ నారాయణుడి యొక్క అవతారాల్లో ఒక అవతారం అది, ఆ పింగ జటావల్కలధారములు ధరించినటువంటి వాడు. అటువంటి నారాయణ స్వరూపుడు ఆయన. తం త్యక్త్వా మాం భజస్వాద్య, అతన్ని విడిచిపెట్టి నన్ను సేవించు, నేను త్రైలోకేశుణ్ణి, మహాబలుణ్ణి. అప్సరోభి సేవితం మాం భాగ్యయుక్తం పదస్థితం, స్త్రియో మండోదరీ ముఖ్యాః త్వాం భజిష్యంతి అహర్నిశం. అహర్నిశము కూడా నిన్ను సేవిస్తారు, నా యొక్క అంతఃపుర రాణులు, మండోదరి వాళ్ళందరూ కూడా, నువ్వు గనక నన్ను వివాహం చేసుకున్నట్లయితే. కాబట్టి అనేకమైనటువంటి అప్సర స్త్రీల చేత సేవించబడుతున్నటువంటి నన్ను గనక నువ్వు సేవించినట్లయితే ఆ అప్సర స్త్రీలందరూ
నిన్ను సేవిస్తారు. మయా రాజ్యం త్వధీనం కృతమస్తి భజస్వ మాం. ఈ లంకానగరం మొత్తం నీకు అప్పచెప్పేస్తున్నాను, నీకు సమర్పించేస్తున్నాను, నీకు రాసిచ్చేస్తున్నాను, నువ్వు నన్ను గనక సేవించినట్లయితే. మయా స్వజీవితం చాపి త్వదధీన కృతం మహత్. నా యొక్క సమస్తమైనటువంటి జీవితాన్ని, ప్రాణాన్ని కూడా నీకు అధీనం చేస్తున్నాను. దాన్ని నిలబెట్టినా సరే, తీసేసినా సరే నీకే, నీ ఇష్టమే. ఇతి నానావిధై వాక్యై ప్రార్థయామాస రావణ. ఈ రకంగా నానా విధములైనటువంటి మాటలతో మాట్లాడుతున్నాడు రావణాసురుడు. ఉవాచ అధోముఖి సీత. సీతమ్మ తలదించుకుని కూర్చున్నది. నిధాయ తృణమంతరే. తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత. ఇది మూలరామాయణం. తృణాన్ని మధ్యలో పెట్టుకుని ఆ పవిత్రమైనటువంటి చిరునవ్వు కలిగినటువంటి సీతమ్మ మాట్లాడింది. శుచి అనేటువంటి మాటకి అగ్నిహోత్రం అని కూడా అర్థం ఉంది. శుచిస్మిత అంటే అగ్నిహోత్రుని అంతటి పవిత్రమైనటువంటి నవ్వు కాదు. ఆవిడ నవ్వితే నువ్వు భస్మం అయిపోతావు. అంతటి పాతివ్రత్య మహిమ కలిగినటువంటి చిరునవ్వు అది. కాబట్టి ఆవిడ శుచిస్మిత. ఆవిడ అలా నవ్వుతూ ఉన్నటువంటి ఆవిడ రాఘవాద్ బిభ్యతా నూనం భిక్షు రూపం ధృతం త్వయా. నిజం చెప్పవయ్యా, నీకు రాముడు అంటే భయం కదూ అని అడిగింది. రాముడికి భయపడి నువ్వు భిక్షు రూపాన్ని ధరించి వచ్చావు, లేకపోతే నీ పత్తరలు వేసుకుని రాముడు ఉండగా రావడానికి ఏమిటి నీకు మొహమాటం? ఆ రోజు పరమేశ్వరుని అడిగినట్లు పార్వతి కావాలని రాముడి దగ్గరికి వచ్చి నాకు సీత కావాలని అడగచ్చు కదా, నీ పత్తలకాయలు వేసుకుని వచ్చి ధైర్యంగా నిలబడి. నీ వల్ల కాదు. రాముడు ఎదురుగుండా నిలబడలేక, ధైర్యం లేక నువ్వు భిక్షు రూపాన్ని ధరించి రహితే రాఘవాభ్యాం త్వం సునీవహ విరధ్వరే. రాఘవులు ఇద్దరూ లేనటువంటి సమయంలో కనీసం లక్ష్మణ స్వామితో కూడా నువ్వు గెలవలేవు. రామచంద్రుడి దాకా అక్కర్లేదు నువ్వు నీ స్థాయికి. కాబట్టి లక్ష్మణుడు కూడా దూరం వెళ్ళిపోయేలా చేసి, రాముణ్ణి కూడా దూరం వెళ్ళిపోయేలా చేసి నువ్వు సునీవ హర భవిరధ్విరే అధ్వరే. యజ్ఞంలో హవిస్సుని ఒక శునకం ఎత్తుకుపోయినట్లుగా నువ్వు తీసుకొచ్చేసావు. హృతవానసి మాం నీచ. ఓ నీచుడా, హృతవానసి మాం నీచం తత్ఫలం ప్రాప్యసే చిరాత్. నీచమైనటువంటి నీ కర్మకి ఫలితాన్ని అతి త్వరలోనే చూడబోతూ ఉన్నావు నువ్వు. యదా రామశరాఘాత విదారిత వపుర్భవాన్. పరమాద్భుతమైనటువంటి పరమవాడి అయినటువంటి రామచంద్రుని యొక్క మిక్కిరి వేగంగా వచ్చేటువంటి బాణములతోటి నీ శరీరం చీలికలైపోయినప్పుడు నీకు తెలుస్తుంది. అప్పుడు భవిష్యసిరణే రామం జానీషే మానుషం తదా. నువ్వు రాముణ్ణి మానవుడు అనుకుంటున్నావు కదా, ఎటువంటి మానవుడో లేకపోతే మానవుడు ఎందుకు కాదో నీకు అప్పుడు తెలుస్తుంది, ఆయన బాణం నీ లోపలికి ప్రవేశించినప్పుడు అని ఆవిడ ఉన్నది ఉన్నట్టే చెప్పింది. ధైర్యంగా చెప్పింది, చిరునవ్వుతో చెప్పింది. వాడితో మాట్లాడకుండా తృణమంతరత కృత్వా, ఒక తృణాన్ని మధ్యలో పెట్టుకొని చెప్పింది. సరే, ఈ తృణాన్ని అంతత్తర మధ్యలో పెట్టుకు చెప్పడం ఎందుకు అనేటువంటిది మనం వివరంగానే చెప్పుకున్నాం ఇదివరకు ఒకసారి. కారణం ఏమిటి అంటే, తృణం అనేది మామూలుగా మహారాజు వస్తే వచ్చిన వాడికి కాస్త ఆతిథ్యం ఇవ్వాలి. ఆ ఊరు రాజు మన ఇంటికి వచ్చారంటే రాజుగారికి కాస్త ఆతిథ్యం ఇవ్వాలి. అది పౌరులుగా అందరి యొక్క బాధ్యత. నువ్వు రాజుగా నా దగ్గరికి వచ్చావు, నీకు ఆతిథ్యం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? నువ్వేది తింటావో అది ఇవ్వాలి నీకు. నువ్వు పశువువి, నీకు ఇదే ఆహారం. తృణమంతరత కృత్వా. పంక్తి భేదం తయారు చేయడం అని ఒకటి ఉంటుంది. వరుసగా అందరూ భోజనం చేస్తున్నప్పుడు పెందరాళే భోజనం చేసిన వాడు లేచి వెళ్ళిపోవడానికి లేదు. నాది అయిపోయింది నేను లేచిపోతానంటే కుదరదు. తక్కిన వాళ్ళు వాళ్ళు లేచిపోయాడు నేను త్వరగా తినేయాలేమో అని గబగబా తినేసి వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాడు అవుతాను. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? అలా నిజంగా వెళ్లాల్సి వచ్చినప్పుడు పంక్తి భేదం చేయాలి. సలిలేన తృణేనవా. ఆ ఒక విస్తరికి మధ్యలో నీళ్లతో గీత గీయాలి. లేకపోతే ఒక తృణం ఒకటి అక్కడ పెట్టాలి. పెడితే ఆ పంక్తి వేరు ఈ పంక్తి వేరు అయిపోతే నువ్వు నీ పంక్తిలో నువ్వు లేచిపోవచ్చు. మామూలుగా నీకు నాకు పంక్తి భేదాన్ని నేను తయారు చేస్తున్నాను. మధ్యలో ఒక తృణాన్ని పడేసి
నీకు సహపంక్తితో నువ్వుతో ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆ పంక్తి భేదం చేయడం కోసం నీకు తృణమంతరత కృత్వా, మనకి ఒక తృణాన్ని పెట్టి నీతో మాట్లాడుతున్నాను. ఆవిడ ఏమంటుంది? వాడితో మాట్లాడడం లేదు, తృణంతో మాట్లాడుతాం. నువ్వు దీనిపాటి కూడా చెయ్యవు, కాబట్టి నీతో మాట్లాడేది ఏమిటి? నేను దీంతోనే మాట్లాడతానని చెప్పి తృణంతో మాట్లాడుతోంది. రావణాసుడితో మాట్లాడుతున్నట్లుగా నీ స్థాయి ఎంతగానో లేదు అని చెప్పడం. తృణం అంటే ఏమిటి? ఈ తృణాన్ని బ్రహ్మాస్త్రం చేసి కాకి మీద విసిరారు రామచంద్రమూర్తి. నిన్ను సంహరించడానికి అంతగానో ఏం అక్కర్లా, ఇదిగో ఇది చాలు, ఈ తృణం చాలు అని వాడికి చూపిస్తోంది ఆవిడ. తృణమంతరత కృత్వా, మొత్తానికి ఆవిడ అలాగే తృణాన్ని పెట్టుకునే మాట్లాడింది. శ్రుత్వా రక్షోదిప క్రుద్ధో జానక్యాః పరుషాక్షరం వాక్యం క్రోధ సమావిష్టః పునర్వచనమబ్రవీత్. ఆవిడ మాటలు విన్నటువంటి రావణాసుడికి పరమైనటువంటి కోపం వచ్చింది. ఆవిడ పరుషమైనటువంటి మాటలకి వెంటనే క్రోధ సమావిష్టః, క్రోధంతో కూడిన వాడే ఈ రకంగా వాక్యాన్ని పలుకుతూ ఉన్నాడు. భవిత్రీ లంకాయాం త్రిదశ వదన గ్లానిరచిరాత్ స రామోపి స్థాత నయుధి పురతో లక్ష్మణ సఖః చెప్తూ ఉన్నాడు. భవిత్రీ లంకాయాం త్రిదశ వదన గ్లాని అచిరాత్, నువ్వు గనక దేవతలు ఇక నుంచి చాలా దుఃఖాలు పొందబోతూ ఉన్నారు, ఏడవబోతూ ఉన్నారు. ఎందుకంటే రాముడు నా ఎదుట నిలిచి పోరాడేటువంటి శక్తి ఉన్నవాడు కాదు. కాబట్టి వాళ్ళేదో వాళ్ళ తరఫున వచ్చి రాముడు నాకేదో హాని చేస్తాడు అనుకుంటే అది పొరపాటు. త్రిదశ వదన గ్లాని అచిరాత్, అతి త్వరలో త్రిదశలందరూ కూడా బాధపడబోతూ ఉన్నారు. రామోపి నస్థాత యుధి పురతో లక్ష్మణ సఖః, లక్ష్మణుడితో కూడినటువంటి రాముడు యుద్ధంలో నా ముందు నిలబడలేడు. తథా యాస్యతి ఉచ్చైః విపదమనుజేనాత్ర జటిలో జయ శ్రీరామేస్యాన్న మమ బహుతోషోత్ర తు భవేత్. నిజంగా రాముడు నన్ను జయించాడనుకో, నాకన్నా ఆనందించేవాడు ఇంకోడు ఉండడు తెలుసా అన్నాడు. అంటే జయించలేడు రాముడు నన్ను. రాముడు జయించాలి నువ్వు కోరుకుంటున్నావు, సరే పోని జయించాడు అనుకో, నిజంగా జయిస్తే అంతకన్నా కావాల్సిందేముంది నాకు. కానీ రాముడు నన్ను జయించలేడు. తద్రావణవచ శ్రుత్వా జానకి ప్రాహతం పునః షష్టాక్షర పరాణ్యేవ చతుర్షచరణేష్వపి. మొత్తానికి ఆవిడ రామచంద్రుడు షష్టాక్షర పరాణ్యేవ చతుర్ష చరణేష్వపి, 4 చరణాలు పట్టిన దానిలో నువ్వు కొన్ని అక్షరాలు కనుక తీసేసినట్లయితే నీకు అర్థం అవుతుంది నువ్వు చెప్పింది ఏమిటో. నువ్వు అందులో 6వ అక్షరాన్ని కనుక తీసేసినట్లయితే ఉచ్చై పదం అనుజయనాత్ర జటిలో జయ శ్రీరామేశ్యాన్న మమ బహుతోషోత్ర తు భవేత్ అన్న దానిలో దాన్ని కొంచెం మార్చి కనుక చదివినట్లయితే రామచంద్రుడే గెలుస్తాడు, నేను ఓడిపోతాను, దానివల్ల నాకు దుఃఖం కాదు సంతోషమే కలుగుతుంది అనేటువంటి అర్థం వస్తుంది. నువ్వు కూడా ఓడిపోవడాన్ని కోరుతున్నావు, రాముడు కూడా నిన్ను జయించాలని కోరుతున్నారు, ఇద్దరు కోరుతున్నది ఒకటే అవుతోంది కదా. అక్షరాణి చత్వారి లోప్య శోకమముం పఠ ఏవం తయా జితో వాక్య మార్గణై సదశాననః. నువ్వు చెప్పిన దానిలో నువ్వు తయారు చేసినటువంటి శ్లోకం సరిగ్గా కుదరలేదయ్యా, దానిని ఇంకోలా చదివినట్లయితే నీకే నష్టం వాటిల్లేలాంటి అర్థం వచ్చేలాగా రాసావు నువ్వు, అలా చెప్పావు నువ్వు అని చెప్పి ఆవిడ అంటూ ఉండగానే తన మాటలతో తననే గెలుస్తోంది సీతమ్మ తల్లి అని తెలుసుకున్నటువంటి వాడై ఆ దశాననుడు అనేటువంటి ఆ రావణాసుడు దుద్రావ భీషయన్ సీతాం ఖడ్గముద్యమ్య సత్వరః, వెంటనే తన చంద్రహాసాన్ని తీశాడు, కత్తిని తీశాడు, దాన్ని పట్టుకుని పరిగెట్టుకుంటూ సీత దగ్గరికి వచ్చాడు. ధృత్వా కరేణ తత్ పాణిం మందోదర్యా నిషేధితః, చెయ్యి పట్టుకుని వెనక్కి లాగింది గబుక్కుని మండోదరి రావణాసురుణ్ణి సీత దగ్గరికి వెళ్లకుండా. మాదృశ్య సతి బహ్వాశ్చ త్యజైనాం కృపణాం కృశాం. రావణ ఆవిడ కేసు చూసావు ఎలా ఉందో,
బక్క చిక్కిపోయి శరీరంలో ఎముకలు కూడా అయిపోయి దీనంగా ఆ రాముడికి దూరం అయ్యేటువంటి దుఃఖంతో ఉన్నటువంటి ఆవిడని చూసి ఆవిడ కోసం వెళ్తావేంటి నువ్వు? నేను నాలాంటి ఇంకా అందమైనటువంటి స్త్రీలు వందలు వేల కొద్దీ మన అంతఃపురంలో ఉన్నారు కదయ్యా, నువ్వు వెనక్కి వచ్చేసేయి. తతో బ్రవీదశగ్రీవో రాక్షసీర్వికృతాననాహ. అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరితోటి కోపంగా పలికాడు రావణాసురుడు. యథా మే వశగా సీత భవిష్యతి సకామనా తథాయ తద్వం త్వరితం తర్జనాదరణాదిభిః. ఒక వ్యక్తిని గెలవాలి అంటే 4 మార్గాలు ఉంటాయి. సామ దాన భేద దండోపాయాలు. మీరు ఏం చేస్తారంటే నెమ్మదిగా చెప్పి చూడండి, లేదా ఆవిడకి ఏదైనా తాయిలాలు కానీ ఏదైనా ఉపచారాలు కానీ ఇస్తామని చెప్పి ఆవిడని లోబరుచుకోండి. తర్జన ఆదరణాధిభిః. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసి యథా మే వశగా సీత భవిష్యతి సకామనా, నా ఎందు కోరిక కలదై నాకు వశమయ్యేలాగా మీరు చెయ్యవలసి ఉన్నది. యతధ్వం, ప్రయత్నించండి. యది మాసద్వయాదూర్ధ్వం మచ్చయ్యాం నాభినందతి. 2 మాసముల తరువాత కూడా ఆవిడ నా శయ్యం మీదకి ఎక్కడానికి సిద్ధంగా లేకుండా ఉన్నట్లయితే, దాన్ని సంతోషించకపోగా ఒప్పుకోకపోయినట్లయితే, తదా మే ప్రాతరాసాయ అథవా కురుష్ట మానుషీ, వెంటనే ఆవిడ సంహరించి ఆ శరీరంతో నాకు ప్రాతరాశ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, దానికి ఏర్పాటు చేయండి ఆవిడ శరీరాన్ని. తదా సీత పునఃప్రాహ వచనం తం దశాననం. సీతమ్మ మళ్ళీ చిన్న చిరునవ్వుతోటి దశాననుడితోటి ఇలా అంటూ ఉన్నది. బాల్యం త్వేహం సమానీత పేటికస్థా త్వయా పురా. ఓరి రావణా, నీ గుర్తులేదా? నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు నీ అంతఃపురంలోకి వచ్చాను నేను ఒక పెట్టెలో. ఇదంతా మనకి సీతమ్మ వారి యొక్క జననగాథలు ముందే మనం చెప్పుకున్నాం. అధునాహం గమిష్యామి యాస్యామి త్వరితం పునః. ఆ రోజే చెప్పాను నేను, నువ్వు నన్ను పెట్టెలో పెట్టి సముద్రంలో పారవేస్తూ ఉన్నటువంటి సమయంలో నేను వెళ్ళిపోతున్నాను, మళ్ళీ తిరిగి వస్తాను లంకకి. త్వాం బంధుపుత్ర సైన్యాద్యాన్ హంతుం చమయేరితం. బంధుపుత్రులతోటి పరిపూర్ణంగా నిన్ను సంహరించడానికి నేను మళ్ళీ లంకలోకి వస్తానని చెప్పాను. తత్స్వీయం వచనం సత్యం కర్తృమర్తాగతాస్మ్యహం. ఆ రోజు నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం నేను ఇప్పుడు మళ్ళీ లంకా నగరంలోకి వచ్చాను. నువ్వు నన్ను ఏదో దొంగతనం చేసి తెచ్చేసుకున్నాను అనుకుంటున్నావు. లేదు, నేను రాదలుచుకునే లంకా నగరానికి వచ్చాను. నేను 2వసారి లంకలో అడుగు పెడుతున్నాను అంటే నీకు మరణం సంభవిస్తోంది అని అర్థం. త్వాం బంధుపుత్ర సైన్యాద్యైః నిహత్య రామహస్తతః తతో అయోధ్యాపురీం గత్వా పునర్యాస్యామి తత్పురాం. రామచంద్రుడు వస్తాడు, రామచంద్రుడి ద్వారా నీ యొక్క సమస్త బంధు మిత్ర పుత్రులతోటి నీ యొక్క మరణం జరుగుతుంది. ఆ తర్వాత నేను అయోధ్యకి వెళ్ళిపోతాను, కానీ మళ్ళీ ఇంకోసారి వస్తాను, 3వసారి. నికుంభజం పౌండ్రకం తం మాతామహగృహే స్థితం శతశీర్షం రావణం చ ద్వాపాంతర నివాసినం. మొత్తానికి ఇంకొకసారి రాక్షస సంహారం చేయడం కోసమే నేను ఇక్కడి దాకా వస్తాను. ఇవన్నీ మనకి రామాయణం తర్వాత జరిగినటువంటి కథలు. సాహాయార్థం పౌండ్రకేన లంకాయాం ఆగతం పునః అహం తృతీయ వేళాయాం సంవధిష్యామి తావుభౌ. కాబట్టి నేను ఈసారి 3వసారి వచ్చినప్పుడు నికుంభుని యొక్క కుమారుడు అయినటువంటి పౌండ్రకుడితోటి ఉన్నటువంటి శతకంఠ రావణుడు అనేటువంటి వాడు ఉన్నాడు. ఆ శతకంఠ రావణుడిని సంహరిస్తాను. వీడు దశకంఠ రావణుడు, వాడు శతకంఠ రావణుడు, 100 శిరస్సులు వాడు. వాడిని సంహరించడం కోసం నేను మళ్ళీ వస్తాను. తత స్వీయగతం స్వీయ స్థలం గత్వా, మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోతాను. పునర్యాస్యామ్యహం జవాత్, మళ్ళీ 4వసారి వస్తాను. కుంభకర్ణోద్భవం వీరం మూలకాసుర నామకం అత్రైవ తుల్య వేళాయాం ఆగత్య పుష్పకేణ హి
అహమేవ హనిష్యామి శితబాణై రణాంగణః. ఈసారి కుంభకర్ణుడు కుమారుడు అయినటువంటి మూలకాసురుడు అనేటువంటి రాక్షసుడిని నేను వస్తాను సంహరించడానికి. ఆ వాటి మాత్రం నా చేతులతోటి నేనే సంహరించబోతున్నాను. అత్రై అన్యచ్చాపి స్మరాజ్యత్వం పురా యద్విధినోదితం యద్వాక్షాచ్య త్వయా గత్వా కౌసల్యా నృపతి హృతౌ. నేను ఎలా మరణిస్తాను, నాకు ఎవరి వల్ల ఆపద ఉంది అని నువ్వు తపస్సు చేసి బ్రహ్మగారు అడిగినప్పుడు బ్రహ్మగారు చెప్పారు, కౌసల్య దశరథుడు వాళ్ళకి పుట్టేటువంటి కుమారుడు, ఈ వ్యవహారాన్ని మర్చిపోయావు నువ్వు. ఆ కౌసల్య రావణాసురుడిని పెళ్లి చేసుకోకుండా ఉండడం కోసం నువ్వు ఎన్నెన్ని పథకాలు రచించావు. ఆ కౌసల్యని నువ్వు ఎత్తుకొచ్చేసావు, రావణాసురుడిని పెళ్లి చేసుకోకుండా లేక. మొత్తానికి ఆ దశరథుడు ఒక నౌక మీద వెళుతూ ఉన్నప్పుడు ఆ నౌకను ముంచేయడానికి ప్రయత్నించావు. ఇంకా రాముడు పుట్టకుండానే కౌసల్యని కానీ దశరథుడిలో ఒకరిని ఇద్దరిని కానీ సంహరించేస్తే నాకు ఇంకా సాగులేదు అనుకున్నావు నువ్వు, బ్రహ్మగారు చెప్పిన మాట బట్టి. మొత్తానికి వాళ్ళిద్దరూ యాదృచ్ఛికంగా కలుసుకోవడం, వాళ్ళిద్దరూ వివాహం చేసుకోవడం, వాళ్ళకి రామచంద్రమూర్తి జన్మించడం, ఇన్ని జరిగాయా, నీ చేతిలో ఏమీ లేదు, నువ్వు ఏది ఆపలేకపోయావు. కాబట్టి అన్యచ్చాపి స్మరజ్యత్వం పురా యద్విధినా ఉదితం యద్వాక్యాచ్చ తయా గత్వా కౌసల్యా నృపతి హృతౌ పేటికాస్థౌ పునస్తఖ్యౌ సాకేతే దైవయోగతః అతస్త్వం మత్సుకామోసి యతాహం ఉక్యతా త్వయా. నన్ను నువ్వు అపహరించి తీసుకురావడానికి కారణం నాకు అర్థమైంది. నువ్వు మరణించడానికి సిద్ధపడుతూ ఉన్నావు, మరణించే కోరికతో ఉన్నావు నువ్వు, అందుకనే నన్ను తీసుకొచ్చావు నువ్వు. గచ్చ గేహే సుఖం పుంక్ష్వ, పంచేయి, త్వరగా నీ అంతఃపురంలోకి వెళ్ళిపోయి భోగాలు ఏమన్నా ఉంటే అనుభవించేసేయి. ఎందుకంటే శీఘ్రం రామ హనిష్యతి, అతి త్వరలో రామచంద్రమూర్తి రాబోతున్నారు ఇక్కడికి, నిన్ను సంహరించబోతూ ఉన్నారు. కాబట్టి నీ కోరికలు ఏమన్నా ఉంటే ఇంకా తీర్చుకోవాల్సినవి త్వరగా తీర్చేసుకో. ఇది సీతావాక్యబాణై భిన్న మర్మస్థలోపి సహ యయౌ తూష్ణీం నిజంగేహం లజ్జితశ్చ దశాననః. సిగ్గుతో మొహం ఎర్రబడిపోయి తలదించుకుని వారు మాట్లాడకుండా వెనక్కి తిరిగి సర్రమని అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు రావణాసురుడు. ఏవం దశాననే యాతే రాక్షస్యో రావణాజ్ఞయా. దశాననుడు ఇలాగ అంతఃపురంలోకి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరూ విజృంభించడం మొదలెట్టారు. జానకీం తాం స్వశబ్దైశ్చ తదా క్రూరోక్తుభిః ముహుః హాస్యైః విదీర్ణ ఖడ్గాత్యైః భీషయంత్యక్కరాదిభిః. వాళ్ళ యొక్క ఆయుధాలతోటి దగ్గరికి తీసుకొచ్చి బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారు, గట్టిగా అరుస్తున్నారు, కేకలేస్తున్నారు సీతమ్మ తల్లి మీద, క్రూరమైనటువంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. నివార్య త్రిజటానాంని విభీషణ ప్రియానుగా తా సర్వా రాక్షసీ వేగాద్ వాక్య మహాదసాదరం. మొత్తానికి వాళ్ళలాగా ఆవిడ బెదిరిస్తూ ఉన్నటువంటి సమయంలో విభీషణుని యొక్క దగ్గరైనటువంటి విభీషణ ప్రియ అనుగా, విభీషణ యొక్క కుమార్తె అనేటువంటి మాట ఒకటి ఉన్నది, కానీ విభీషణ కుమార్తెకి సరమ అనేటువంటి పేరు చెప్పారు మనకి వాల్మీకి మహర్షి. ఈ త్రిజట అనేటువంటి ఆవిడ విభీషణ కుమార్తె కాదు, ఎందుకంటే త్రిజట వృద్ధ, చాలా వృద్ధురాలు ఆవిడ. కాబట్టి అటువంటి త్రిజట విభీషణుడికి దగ్గరైనటువంటి ఆవిడ ఈ రాక్షసీ స్త్రీలందరినీ ఆపి ఇలా చెబుతూ ఉన్నది. నభీషయధ్వం రుదతీం నమస్కురుత జానకీ. అలా ఏడుస్తున్న ఆవిడని ఇంకా మీరు భయపెట్టడం సబబు కాదు, మీరందరూ చేతులెత్తి ఆవిడకి నమస్కారం చేయండి. శుచిహ్నై రాఘవ స్వప్నే మయా దృష్టోద్య జానకీ మోచయామాస దగ్ధే మాం లంకాం హత్వాతు రావణం. మొత్తానికి నాకు కల ఒకటి వచ్చింది తెరతెలవారుతూ ఉండగా, ఆ కలలో సీతమ్మని రామచంద్రమూర్తి చేపెట్టాడు, లంక మొత్తం దగ్ధమైపోయింది, రావణాసురుడు రాముడి చేత సంహరింపబడ్డాడు. రావణో గోమయ హృదే తైలాభ్యక్తో దిగంబరః మయాద్య దృష్టః స్వప్నైః తస్మాదేనాం న సాహసం కార్యం సేవ్యాత సదా చేయం రామాదభయదాయిని.
మీరు అందరూ క్షేమంగా ఉండాలి అంటే సీతమ్మని ఏం అనకండి, ఏం చేయకండి. మీ అందరికీ రాముల ద్వారా అభయం ఇప్పించేటువంటి తల్లి సీతమ్మ. మంచి మాట అంటారు వాల్మీకి మహర్షి మూల రామాయణంలో. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మజా. ఆవిడట ప్రణిపాత ప్రసన్న. ఒక్కసారి రెండు చేతులు ఎత్తి నమస్కారం పెడితే ప్రసన్నురాలైపోతుంది. అంతగానే ఏం చేయక్కర్లేదు ఆవిడ సీతమ్మకి. ఒక్కొక్కరికి ఒకటి చేయాలి. సూర్యుడికి నమస్కార ప్రియ అంటారు. సూర్యుడికి నమస్కారాలు అంటే ఇష్టం కాబట్టి సూర్య నమస్కారాలు చేసి సూర్యుడిని ఆరాధిస్తారు. అభిషేక ప్రియ శివ. శివుడికి అభిషేకం చేస్తే ఇష్టం. మా సీతమ్మకి ప్రణిపాత ప్రసన్నాహి, ఒక నమస్కారం చేస్తే చాలట, ప్రణిపాతం చేస్తే చాలట. కాబట్టి అటువంటి ఆవిడ రామచంద్రుడు మిమ్మల్ని రక్షించాలంటే ఆవిడ్ని జాగ్రత్తగా చూసి నమస్కారం చేయండి. రావణుడు నాకు ఇవాళ ఎలా కనపడ్డాడంటే ఆవు పేడలో ఉన్నటువంటి ఒక పెద్ద గుంటలో పడి ఉన్నాడు. శరీరం అంతా తైలం రాసుకుని ఉన్నాడు. దిగంబరుడై ఉన్నాడు. దక్షిణ దిక్కుగా వెళుతూ నాకు కనిపించాడు. మయాద్య దృష్ట స్వప్నే తస్మాదేనాం న సాహసం కార్యం సేవ్యా సదా చేయం రామాదభయదాయిని. రాముడి నుంచి మీకు అభయాన్ని ఇప్పించేటువంటి తల్లి ఇవిడ. యుష్మాభిః దుఃఖితా చేద్వో భర్త్రేయం ఘాతయిష్యతి. మీరు ఆవిడకి ఏమన్నా అపకారం చేశారని కానీ దుఃఖాన్ని కలిగించారని తెలిస్తే రామచంద్రుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు, మీ అందరి పని చూస్తాడు. ఇతి తత్ త్రిజటా వాక్యం శ్రుత్వా తస్తు భయాకులాః. అంతే. మళ్ళీ మాట్లాడితే ఒట్టు అక్కడ ఉన్న రాక్షస స్త్రీలందరూ భయపడిపోయి రాముడు ఏమన్నా చేస్తాడేమో, ఈవిడేమన్నా పితూరీలు చెప్తే మన మీద అని మాట్లాడకుండా ఉండిపోయారు. తూష్ణీమేవ తదా సీత దుఃఖాత్ కించిదువాచ సా ఇదానీమేవ మరణం కేనోపాయేన మే భవేత్. వాళ్ళందరూ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు సీతాదేవి కూడా నిశ్శబ్దంగానే ఉన్నది. ఆవిడ ఆలోచిస్తూ ఉన్నది, ఎటువంటి ఎటువంటిది అని అయిపోయాను. ఒంటరి దాననై, నాన్న వాళ్ళు ఎవరు దగ్గర లేనటువంటి దాననై, ఒక చక్రవర్తి కుమార్తెనై, ఒక చక్రవర్తికి కోడలనై, ఒక చక్రవర్తి కుమారుడికి భార్యనై ఈరోజు నేను ఈ పరిస్థితిలో ఉన్నాను. ఎటువంటి కర్ణ కఠోరమైనటువంటి మాటలు నేను వినవలసి వస్తోంది. కలలో కూడా ఇటువంటి మాటలు నేను వింటాను అనుకోలేదు. ఇంకా ఈ జీవితం అవసరమా? రామచంద్రమూర్తియే నన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు ఈ జీవితంతో నాకు ఇంకా పనేమిటి? ఈ శరీరంతో నాకు పనేమిటి? మరణించడమే మంచిది. ఏ రకంగా మరణించాలి అని ఆలోచిస్తూ ఉన్నది. దీర్ఘావేణీ మమాత్యర్థం ఉద్బంధాయ భవిష్యతి. చాలా పొడవైనటువంటి శిరోజములు ఉన్నాయి నాకు. ఈ సుదీర్ఘమైనటువంటి దీర్ఘమైనటువంటి ఆ జడ నాకు మరణానికి ఉపకరించవచ్చు. యన్మయా స్వీయ వాగ్బాణైః లక్ష్మణస్తాడిత పురా తస్మాదిమా పీడయంతి భోక్షతే స్వకృతం మయా. అయినా నాకు ఇన్ని కష్టాలు రావడానికి నేను చేసుకున్నదే కారణము. లక్ష్మణ స్వామిని నేను అనరాని మాటలు అన్నాను. దాని ఫలితంగా ఇప్పుడు వినరాని మాటలు వినవలసి వస్తోంది. కాబట్టి నేను మూల రామాయణం కూడా అలాగే అనుకుంటుంది. నా వైపు నుంచి కూడా దోషం ఉన్నది. 2 దోషాలు ఉన్నాయి అంటుంది ఆవిడ నా వైపు నుంచి. ఒకటి, రామచంద్రమూర్తిని నేను అవహేళన చేశాను. వనానికి తీసుకెళ్ళమంటే ఆయన తీసుకెళ్ళంటుంటుంటే ఒక మాట అనేశాను గబుక్కుని. ఏమయ్యా, మా నాన్నగారు మహాపురుషుడైనటువంటి ధైర్యవంతుడికి ఇచ్చి పెళ్లి చేశాననుకున్నారు. నువ్వేమో వనాల్లో పుల్లుంటాయి, సింహాలుంటాయి, నువ్వు వద్దు, నీకు క్షేమం కాదు అంటున్నావు. నన్ను మాత్రం రక్షించుకోలేవా? నువ్వు భార్యని కూడా రక్షించుకోలేనటువంటి ఒక ఆడదానికి ఇచ్చి మా నాన్నగారు నన్ను పెళ్లి చేశారా అని అనుకోరా ఆయన అంది. అది భర్త పట్ల చాలా దారుణమైనటువంటి మాటే. ప్రణయాదేవకి సంక్రుద్ధ. ప్రణయంతో, కోపంతో పలికిందట నన్ను తీసుకెళ్ళమని. ఇంకా ఎన్నిసార్లు అడిగినా తీసుకెళ్ళటం లేదని. అంతేగాని నిజంగా రాముని యొక్క పరాక్రమం మీద ఆవిడకేమీ ఇది లేదు. కాకపోతే ఒక పురుషుణ్ణి నువ్వు స్త్రీవా, పురుషుడు అనుకుని మా నాన్నగారు నీకు ఇచ్చి పెళ్లి చేసేశారు అనే మాట అనేటప్పటికీ అది రామచంద్రుడి పట్ల నేను చేసినటువంటి అపచారమే. మొదటి అపచారం. రెండో అపచారం,
లక్ష్మణస్వామిని అనరాని మాటలు అన్నాను. కుమారుడితో సమానమైనటువంటి, నన్ను తల్లితో సమానంగా చూసుకునేటువంటి లక్ష్మణస్వామిని నేను అనరాని మాటలు అన్నాను. కాబట్టి మమాపి కించిత్ దోషం, నా వైపు నుంచి కూడా దోషం ఉంది. నేను చేసిన దోషానికి నేను అనుభవిస్తున్నాను ఇప్పుడు అనుకుంటున్నది. మయా నిరాగ సౌమిత్రి త్రాసితో గౌతమి తటే. ఎన్నెన్ని మాటలు అన్నాను పాపం లక్ష్మణుణ్ణి. ప్రాయశ్చిత్తం కరోమ్యద్య తస్య త్యక్త్వా స్వజీవితం. నేను చేసిన ఆ తప్పులకి ప్రాయశ్చిత్తం ఏమిటంటే నా జీవితాన్ని అంతం చేసుకోవడం ఒకటే ప్రాయశ్చిత్తం దానికి. ఏవం నిశ్చిత బుద్ధిం తాం మరణాయాథ జానకీం దృష్ట్వా శనైః వాయుపుత్రో రామవృత్తం యవేదయత్. మెల్లగా లేచింది ఆవిడ. మెల్లగా లేచి మూల రామాయణం అయితే చెయ్యి తీసి కొమ్మ మీద పెట్టింది. ఏ కొమ్మ మీద అయితే హనుమస్వామి కూర్చున్నారో ఆ కొమ్మకి చెయ్యి తగిలింది. ఒకసారి కొమ్మ పట్టుకుని లేచింది. రామభక్తుడైనటువంటి వాడు సామీప్యంలో ఉండేటప్పటికి ఆవిడ మనస్సు మారిపోయింది. చుట్టుపక్కల శకునాలన్నీ కూడా మంచి అందమైనటువంటి శుభశకునాలు కనపడడం మొదలెట్టాయి. మరణించవలసిన అవసరం ఏమీ కనపడలేదు. ఆ తర్వాత మెల్లగా ఆవిడ చెవికి రామ కథ ఒకటి వినపడడం మొదలెట్టింది. రామచంద్రమూర్తిని కీర్తించేటువంటి గాథ. ఆయన శనైః వాయుపుత్ర రామవృత్తం నివేదయత్. రామచరితాన్ని మెల్లగా విశ్వనాథ్ వారు రాస్తారు. అది ఏకాగ్రంగా వినేటువంటి భక్తులకి నిద్ర రాకుండా చేస్తుందిట. మామూలుగా వినేటువంటి రాక్షసులకి గురుకబెట్టి నిద్ర చేసేటంతటి మధురంగా ఉంటుందిట ఆ మాట. అలాగ మాట్లాడేటువంటి నేర్పడతనం హనుమత్ స్వామికి ఉంది. అంటే ఎవరికి ఎలా వినపడాలో అలా వినపడేలా మాట్లాడడం, అందరికీ ఒకేలా కాకుండా. అది హనుమత్ స్వామి యొక్క గొప్పదనం. అలా మాట్లాడారు. మొత్తానికి అసాకేత నిర్గమాచ్చ స్వసీతా దర్శనావధి. అసాకేత నిర్గమాచ్చ, అయోధ్య నుంచి ఈ అడవుల్లోకి బయలుదేరిన దగ్గర నుంచి మొదలుపెట్టి అనగనగా దశరథ మహారాజు, ఆయనకు 3 భార్యలు, 4 కుమారులు, ఇలా చెప్పుకుంటూ మళ్ళీ తను సీతమ్మను దర్శించేదాకా అయినటువంటి కథని మొత్తం కూడా నెమ్మదిగా పాడారు. సవిస్తారం క్రమేణైవ సీతాతోషార్ధమాదరాత్ సీతాక్రమేణ తత్సర్వం శ్రుత్వా సాశ్చర్యమానసా. విన్నది సీతమ్మ తల్లి. ఆ కథనంతటి విన్నది సీత సుఖ సంతోషం కోసం ఆయన పూర్తిగా వివరంగా కూడా కథంతని పాడారు. మెల్లగా అందంగా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేటువంటి గొంతుతో పాడారు ఆయన. మొత్తానికి అది విని సీతమ్మ ఆశ్చర్యం పోయింది మనసులో. కిం మయేదం శృతం వ్యోమ్ని. ఆకాశంలోంచి ఏమిటి శబ్దం, ఎక్కడి నుంచి వస్తుంది? స్వప్నో దృష్ట్వాధ అథవా నిశి. ఇది రాత్రా? పగలైపోయిందే. పగలైపోతే నాకు స్వప్నాలు రాకూడదే, రాత్రి కదా స్వప్నాలు వస్తాయి. ఏమిటిది, ఇది రాత్రా పగల? ఏనమే కర్ణ పీయూషవచనం సముదీరితం. ఎవరు నా కళ్ళల్లో ఇలాగ అమృతాన్ని పోస్తున్నారు? అమృత తుల్యమైనటువంటి వాక్కుల్ని ఎవరు నాకు వినిపిస్తూ ఉన్నారు? సదృశ్యత మహాభాగ ప్రియవాది మమాగ్రత. వారెవరో నా కంటి ముందు ప్రత్యక్షం అగుదురుగాక, నాకు కనపడుదురుగాక. తత్శ్రుత్వా తత్పురోగత్వా నత్వా తామబ్రవీత్ పునః. ఒక్క చెంగున ఎగిరి హనుమత్ స్వామి సీతమ్మ పాదాల ముందు 2 చేతులు వంగి నమస్కరించి నిలబడ్డారు. రామదూతౌ దదౌ తస్యై రాఘవస్యాంగులీయకం తాం రామముద్రికాం దృష్ట్వా నత్వా త్వాం అబ్రవీత్ కపిం. మొత్తానికి నమస్కరించినటువంటి హనుమత్ స్వామి సీతమ్మ చేతిలో రామచంద్రుని యొక్క అంగుళి ముద్రికని పెట్టారు. సర్వం కథయమద్వృత్తం యథా దృష్టం త్వయాత్రహి తదా తాం స్వాంత్వయామాస రామో మత్స్కంద సంస్థితః. మొత్తానికి కొంత మాటలు అయిన తర్వాత సీతమ్మ తల్లి చెప్పింది, ఇప్పుడు నా యొక్క దుస్థితిని, రావణాసుడు ప్రవర్తించిన తీరుని, ఇదంతటినీ నువ్వు రామచంద్రమూర్తికి స్పష్టంగా చెప్పవయ్యా నాయన అని చెప్పి కోరింది. ఆయన వెంటనే రామో మత్స్కంధ సంస్థితః వానరేంద్రై సమాగత్య హత్వా రావణమాహవే త్వాం నేష్యతి భయం సీతే త్యజ
త్వమ్మమ వాక్యతః. నా మాట నమ్ము తల్లి. రామచంద్రమూర్తిని నేను భుజస్కంధాలపై ఎక్కించుకుని లంకానగరం దాకా తీసుకుని వస్తాను. ఆయన రావణాసురుడిని సంహరించి నిన్ను సగౌరవంగా మళ్ళీ అయోధ్య నగరానికి తీసుకుని వెళ్తాను. తత సీతా ప్రత్యయార్థం రూపం స్వం దర్శయన్ కపిః. వెంటనే సీతమ్మకి నమస్కారం పెట్టి ఒక్కసారి తన విశ్వరూపాన్ని చూపించారు హనుమస్వామి. తన యొక్క పరిపూర్ణమైనటువంటి అసలు రూపాన్ని చూపించారు హనుమస్వామి. తత పునః ప్రత్యయార్థం సీతాయై రాఘవోదితం మనస్సిలాయాస్తిలకం చిత్రకూటగిరో కృతం. రామచంద్రమూర్తి 2 ఆనవాళ్ళు ఇచ్చారు మనకి ఈ ఆనంద రామాయణంలో. మొదటిది అంగుళీయకము, రెండవది మనస్సిలా వృత్తాంతం. ఒకనాడు అడవిలో ఉన్నప్పుడు వాన పడుతూ ఉండగా సీతమ్మ తల్లి యొక్క కుంకుమ చెదిరిపోతే అక్కడ ఉన్నటువంటి మనస్శిల అనేటువంటి ఒక శిలని అలగదీసి దాని నుంచి వచ్చినటువంటి ఎర్రని ధాతువుతోటి రామచంద్రమూర్తి ఆవిడ తిలకాన్ని దిద్దారు. ఆవిడ బుగ్గల మీద పత్రరేఖలు దిద్దారు, అందమైనటువంటివి. అది రామచంద్రుడికి సీతమ్మకి మాత్రమే తెలుసు. అది గుర్తు చేశారు, చెప్పమన్నారు రామచంద్రమూర్తి. అది కూడా చెప్పారు హనుమత్స్వామి. కపిస్తత్ కథయామాస పూర్వవృత్తం సవిస్తరం. ఆ మనస్సిలా వృత్తాంతాన్ని పూర్తిగా చెప్పారు. తతస్తుష్టాం జానకీం తాం మారుతిర్వాక్యమబ్రవీత్. మా సీతమ్మ సంతోషంగా ఉన్నది, పూర్తిగా రామచంద్రుడు వస్తారు అనేటువంటి నమ్మకంతో ఉన్నది. అప్పుడు నమస్కరించి హనుమస్వామి అడుగుతూ ఉన్నారు, అనుజ్ఞాం దేహి మాత మే మాతః స్వభిజ్ఞానం దదస్వమాం. నాకు వెళ్ళడానికి అనుజనీయమ్మా, రామచంద్రుడికి చూపించడానికి ఏదైనా ఆనమాలు ఒకటి ఈ తల్లి అని అడిగారు హనుమస్వామి. సాతం చూడామణిం పిత్రాదక్తం కేశాంతరస్థితం నిష్కాస్య తత్కరే దత్వా పూర్వం కాకేన యత్కృతం. వెంటనే ఆవిడ తన శిరోజాల మధ్యలోంచి ఆ చూడామణిని తీసి హనుమస్వామి చేతిలో పెట్టింది. మూల రామాయణంలో అయితే ఆవిడ శిరోజాలను తీలా, శిరోమణిని ఆవిడ చూసినప్పుడల్లా రామచంద్రమూర్తి గుర్తొస్తాడని చెప్పి ఆ మాటికి చూసుకునేదిట 5 నిమిషాలకు ఒకసారి. అందుకని ఆవిడ తన కొంగులో ముడి వేసుకుని అట్టు పెట్టుకుంది, గబుక్కుని తీసి చూసుకోవడానికి వీలుగా. శిరస్సు మీద పెట్టుకుంటే అస్తమానం తీసి చూడడం కష్టం కాబట్టి కొంగు ముడిలోంచి తీసి చూడమని ఇచ్చింది అని రాశారు మనకి మూల రామాయణంలో. ఇక్కడ సరే శిరస్సు మీద అలంకరించుకున్నటువంటి ఆ చూడమని తీసి ఇచ్చింది అనేటువంటి మాటే వ్రాయబడి ఉంది. సాతం చూడామణిం పిత్రా దత్తం కేశాంతరస్థితం నిష్కాస్య తత్కరే దత్వా పూర్వం కాకేన యత్కృతం చిత్రకూట గిరో వృత్తం కథయామాస తత్కపిం. కాకాసుర వృత్తాంతాన్ని సీతమ్మ చెప్పింది హనుమస్వామితోటి. ఒకనాడు ఇంద్రుడి యొక్క కుమారుడైనటువంటి జయంతుడు ఒక కాకి రూపంలో వచ్చి తన యొక్క వక్షస్థలం మీద పొడిచి గాయం చేసినప్పుడు ఏ రకంగా రామచంద్రమూర్తి చిన్న దర్భపులని బ్రహ్మాస్త్రంగా చేసి దాని మీద విడిచిపెట్టారు. ఆ తర్వాత అది ఏ రకంగా ఎవ్వరూ రక్షించకపోతే తిరిగి రాముడిని శరణు కోరితే ఆయన దాని ప్రాణాలను రక్షించి కేవలం కుడి కన్ను మాత్రము పోయేలాగా చేశారు. ఇదంతా కూడా మనకి ఆ వృత్తాంతం అంతా చెప్పింది సీతమ్మ హనుమస్వామితోటి. తతో నత్వా రామపత్నీం చింతయామాస చేతసి. హనుమస్వామి ఇంక వెళ్ళొస్తానని చెప్పి సీతమ్మకి నమస్కారం చెప్పారు. కానీ ఒక ఆలోచన వచ్చింది మనసులో. స్వామి కార్యం కృతం, రామచంద్రమూర్తి చెప్పిన పని పూర్తి చేశాను. సీతమ్మ ఎక్కడుందో జాడ కనుక్కున్నాను, ఆవిడతో మాట్లాడాను, ఆవిడ ఓరడించాను, ఆవిడ ఇచ్చినటువంటి చూడమని తీసుకున్నాను. చైతదన్యత్ కించిత్ కరోమ్యహం, కానీ ఇంకొక చిన్న పని కూడా చేసి వెళితే బాగుంటుంది, చెప్పిన పని ఒకటి చేసుకురాకుండా. ఇది నిశ్చిత్య మనసా జానకీం పునరబ్రవీత్ అనుకుని మళ్ళీ ఒకసారి సీతమ్మతో మాట్లాడారు. మాతర్మే అతీవ క్షుత్ బోధస్త్వద్య విక్లవదో మహాన్ అస్మిన్ వనే అతి మధుర ఫలసంఘోతి దుర్లభా. మా నేను వెళ్ళొస్తాను కానీ చాలా ఆకలిగా ఉంది తల్లి. ఆకలిగా ఉందా అంది సీతమ్మ తల్లి. ఈ అశోకవనంలో మంచి పళ్ళు అవి ఉంటాయి కదా, చెట్టు మీద ఎక్కి ఏమైనా పళ్ళు కోసుకోవచ్చా, నేను కొన్ని పళ్ళు ఏమైనా నేను తినచ్చా తల్లి? తవాద్యయాద్య సీతేహం కరిష్యే భక్షణం ధ్రువం. నువ్వు అనుమతిస్తే చెట్టు మీద ఎక్కి 2 పళ్ళు తినొస్తానమ్మా, తిని వెళ్తాను తల్లి అన్నారాయణ.
ఇతి తద్వచనం శ్రుత్వా జానకి స్వీయ కంకణం. సీతమ్మ తల్లి చూసింది, ఏమయ్యా ఇక్కడ ఉన్నటువంటి చెట్ల మీదకి ఎక్కి పళ్ళు కోసుకుని తినడానికి నా అనుమతి కావాలా నీకు? నేనెవరినయ్యా అనుమతి ఇవ్వడానికి? ఇది నా తోట అయితే నేను ఇస్తాను, నాది కాదు కదా, నేను ఎలా ఇస్తాను అనుమతి? ఇది రావణాసురుడు అనేటువంటి వాడిది, వాడు ఇవ్వాలి అనుమతి. నేను నీకు అనుమతి ఇచ్చి నువ్వు కోసుకుని చెల్లి పళ్ళు తినేసి ఎలా చెప్తాను? నేను చెప్పకూడదు కదా, నాది కాని దానికి నేను ఎలా అనుమతి ఇవ్వగలను? ఓ పని చెయ్యి అని చెప్పి జానకి స్వీయ కంకణం నిష్కాస్య హస్తాత్ తం ప్రాహ గృహిణీష్వేదం ప్లవంగమా. ఆయన, ఓ వానరమా, నా చేతి నుంచి ఈ గాజుని, ఈ కంకణాన్ని తీసి నీకు ఇస్తున్నాను, తీసుకో, ఇది నీ దగ్గర పెట్టుకో. అనేన ఫల సంభారాన్ లక్కాహట్టాత్ ప్రగృహ్య చ. అలా కొంచెం ముందుకు వెళ్ళావు అనుకో, లంకానగరం వీధుల్లోకి పళ్ళ దుకాణాలు అవి చాలా ఉంటాయి, అనేకమైనటువంటి పళ్ళు అవి అమ్ముతారు. నీకు డబ్బులు లేవు కాబట్టి ఈ నా కంకణం వాళ్ళకి ఇచ్చేసి వాటితో కొనుక్కుని ఏమైనా కాసిన పళ్ళు తినేసి వెళ్ళిపో. అనేన ఫల సంభారాన్ లంకాహట్టాత్ ప్రగృహ్య చ భుక్త్వా పీత్వా సుఖం గచ్చ వనేస్మిన్ త్రోటయస్వమా. అంతేగాని ఈ చెట్లవి ఎక్కి అందుమీద పడుకోవడం అలాంటి పనులు చేయకు, ఈ ఏమైనా కాలుస్తే కొనుక్కుని తినేసేయి. తదా కపి పునఃప్రాహ పరహస్తపరాని నాహం భుంజామి సీతమ్మా. నీకు తెలీదా నాకు వ్రతం ఉందమ్మా, పరుడెవరైనా వాడి చేతితో పండు ముట్టుకుంటే ఆ పండు నేను తిన్నావు అంటే, బజార్లో అమ్మేటువంటివి దుకాణాల్లో అమ్మేటువంటి పళ్ళు కొనుక్కుని తినే రకం కాదమ్మా. ఎందుకంటే వాళ్ళ చెయ్యి తగిలింది అంటే ఆ పండు నాకు తినడానికి వీల్లేదు. చెట్టు మించి నేనే కోసుకుని తినాలి, లేకపోతే కింద పడింది ఏరుకుని తినాలి, అంతే తప్ప ఎవడో ముట్టుకున్నటువంటి పండుని నేను తిననమ్మా, అది నా వ్రతం, నేను చాలా నియమంగా పాటిస్తాను అది. నాహం భుంజామి సీతే మే వ్రతమస్తి వ్రజామ్యహం. సరేలే, ఆకలితో వెళ్ళిపోతాను, పర్వాలేదు, తినకపోయినా ఏం పర్వాలేదు. వ్రజంతం మారుతిం దృష్ట్వా సీతావచనమబ్రవీత్ అని 2 అడుగులు వేయగానే సీతం రారా ఆగా వెళ్ళిపోకయ్యా నాయన, అలా వెళ్ళిపోకు, ఆకలితో వెళ్ళిపోతానంటే ఎలా కుదురుతుందయ్యా? భో బాలక కపిశ్రేష్ఠ రావణోస్తి వనాధిప. ఈ వనానికి రాజు రావణాసురుడు. నా శక్తిర్న చ శక్యంతే కథం త్వం భక్షయిష్యసి. అతగాడు నిన్ను తినడానికి ఒప్పుకుంటాడని నేను అనుకోను. ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాడు మా చెట్టుపళ్ళు కోసేసుకుంటా ఉంటే ఎలా ఒప్పుకుంటారు ఎవరైనా? కాబట్టి ఏం చేస్తాం మరి, కింద పడినవి ఏమైనా ఉంటే వాళ్ళకి అక్కర్లేదు కాబట్టి అవి ఏమైనా తింటే తప్ప చెట్లు అవి ఎక్కకు నాన్న అని చెప్పింది సీతమ్మ తల్లి హనుమస్వామి తోటి. తస్యావచనం శ్రుత్వా మారుతి ప్రాహ జానకి. ఆ మాట చెప్పగానే సీతమ్మ తల్లికి 2 చేతులు నమస్కారం చేసి హనుమస్వామి చెప్తున్నారు, శ్రీరామేతి పరం మంత్రశాస్త్రం మే హృదయాంతరే తేన సర్వాణి రక్షాంసి తృణరూపాణి సంప్రతం. నువ్వు తిన్నావంటే వాళ్ళు కొడతారు నాయన, వాళ్ళు నిన్ను ఇబ్బంది పెడతారు నాన్న అని చెప్పింది సీతమ్మ తల్లి. హనుమస్వామి అన్నారు, శ్రీరామేతి మంత్రశాస్త్రం మే హృదయాంతరే. అమ్మా, నా హృదయంలో రామమంత్రం ఉందమ్మా. హృదయంలో రామమంత్రం ఉన్నవాడికి రాక్షసులందరూ తృణప్రాయులు, వాళ్ళు నన్ను ఏమి చేయలేరు తల్లి. తేన సర్వాణి రక్షాంసి తృణరూపాణి సాంప్రతం తదా తం జానకీం ప్రాహ పతితాన్యత్ర వైభువి భుంక్ష్వైతాని ఫలాని త్వం తూష్ణీం మా త్రోటయత్ర వై. సరే అయితే కిందనున్న పళ్ళు మాత్రం తిను, కింద పడినవి ఏమైనా ఉంటే చెట్లవి ఎక్కడం, పళ్ళు కొయ్యడం, పాడు చేయడం అవి చేయకు నాన్న, జాగ్రత్తగా వెళ్ళు, అవి తినేది కింద పడిన ఏమైనా ఉంటే ఎరుకుని తినేసి వెళ్ళు అంది సీతమ్మ తల్లి. తథేతి మారుచిస్త్వక్త్వా వృక్షాన్ పుచ్ఛేన చాలయన్. సరే అయితే కింద పడినవి తింటాను అని చెప్పి ప్రతి వృక్షం దగ్గరికి వెళ్ళి తన తోకని ఆ వృక్షాన్ని చుట్టి కొంచెం కదిపేవారు. కదిపితే దాని మీద నుంచి పళ్ళన్నీ నేల మీద రాలిపోతున్నాయి. వృక్షాందోళన మాత్రేన నిపేతుశ్చ ఫలాని చ. ఆ వృక్షం అలా కదులుతూ ఉంటే ఆ ఫలములన్నీ కూడా నేల మీద పడుతున్నాయి.
భక్షయామాస తాన్యేవ సుఫలాని క్షణేన సహా. అలా నేల రాలిన పళ్ళు మాత్రమే తింటానని మాట ఇచ్చారు కదా సీతమ్మకి. అలా నేల రాలిన పళ్ళు మాత్రమే తిన్నారు. తతో వృక్షాన్ సముత్పాట్య లాంగూలేన సమారుతి. ఇంకొంచెం బలంగా కదిపోయేటప్పటికి వృక్షం ఊడిపోతుంది. ఆ వృక్షం కాస్త నేలలోంచి పైకి వచ్చేస్తాం. చూశారు ఆయన. క్షిప్త్వా తాన్యన్య వృక్షేషు సమస్తాని ఫలాని వై పాతయామాస భూమ్యాంతు భక్షయామాస తాని సహా. ఆ ఊడిపోయినటువంటి ఆ బయటకు వచ్చేసినటువంటి వృక్షాన్ని దూరంగా ఇంకో వృక్షం మీదకి విసిరితే దాని ఫలాలన్నీ కూడా నేలరాలుతున్నాయి, వాటిని కూడా తింటూ ఉన్నారు. అలాగే మొత్తం అశోకవనంలో ఒక ఫలం మిగలకుండా ఉన్న ఫలాలన్నీ కూడా నెమ్మదిగా కింద పడేసి ఆ తర్వాత తీసుకుని ఆరగించేశారు ఆయన. భక్షితాని సమస్తాని ఫలాని వనజాని దృష్ట్వా తం దుద్రుధర్తు మారుతిం వనరక్షకాః. మొత్తానికి ఈ పళ్ళన్నీ ఇలా కోసి కింద పడేసి తినేస్తూ ఉంటే వనరక్షకులైనటువంటి వాళ్ళు చూసి ఆయన్ని తరిమి ఆయన హింసించడానికి దగ్గరకు వచ్చారు. రాక్షసానాగతాన్ దృష్ట్వా వృక్షైస్తాన్ తాడయత్ కపిః. ఆ పెకలించిన వృక్షాన్ని తిరగేసి దాంతో వాళ్ళని చెత్తకొట్టారు హనుమత్ స్వామి. ఉత్పాట్య అశోకవనికాం నిర్వృక్షాం అకరోత్ క్షణాత్. క్షణకాలంలో అశోకవనంలో ఒక వృక్షం కూడా లేదు. ఇదివరకు వృక్షాలు ఉండేవి అశోకవనంలో అనుకునేలాంటి స్థితి వచ్చేసింది క్షణకాలంలో. చూస్తూ ఉండగా ప్రతి వృక్షాన్ని పెకలించి వాటితోటి ఆ రాక్షసులు కొడుతూ ఉన్నారు. సీతాశ్రయనగం త్యక్త్వా వనం శూన్యం చకారః. ఏ వృక్షం కింద సీతమ్మ తల్లి కూర్చుని ఉందో ఆ ఒక్క వృక్షం తప్ప ఇంకా వృక్షం అనేదే లేదు, మిగలలేదు అశోకవనం మొత్తంలో. బబంధ చైత్ర ప్రాసాదం హత్వా తద్రక్షకాన్ క్షణాత్. అక్కడ ఉన్నటువంటి చైత్ర ప్రాసాదంలోని ఆ భవనాన్ని కూల్చివేశారు. అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరినీ సంహరించారు. తతస్థా రాక్షసీ సర్వా వనభంగం నిరీక్ష్య చ అప్రచ్యుః జానకీం సర్వాః కోయం కస్య కుతస్త్విహ. వెంటనే ఆ రాక్షసులందరూ సీతమ్మ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చారు. ఎవడమ్మా రాక్షసుడు వచ్చినవాడు, ఏం చేస్తున్నాడు, ఇలాగ ప్రవర్తిస్తున్నాడు ఏమిటి, అతని పేరేమిటి, ఏం మాట్లాడాడు నీతో అంటూ సీతమ్మ తల్లితో ఆ రాక్షసులందరూ అడిగారు. తాసర్వా జానకీ ప్రాహ రాక్షసాః కామరూపిణః విచరంతి ముదా భూమ్యాం వేద్మ్యహం భిక్షురూపిణా. అమ్మా, అతడెవరో కామరూపుడే ఉన్నాడు. కామరూపుడు అతడు. ఏ రూపాన్ని కావలిస్తే ఆ రూపాన్ని స్వీకరించే మనిషిలా కనపడ్డాడు. వీరు కూడా రాక్షసులు కూడా చాలా మంది కామరూపులే ఉంటారు కదా. కాబట్టి భూమి మీద ఏదో ఒక భిక్షు వేషం లాంటి ఏదో వేషం వేసుకుని రావణాసుడు నా దగ్గరికి వచ్చి అసలు వేషం తీసేసి వేరే వేషంలో నన్ను తీసుకొచ్చేసాడు ఇక్కడికి. అలాగే తన అసలు వేషం కాకుండా వేరే వేషం వేసుకుని ఇంకొక ఆయన ఎవరు తిరిగి వచ్చాడేమో నాకు తెలియదు. సాక్షాత్తు పరమేశ్వరుడు శివాంశతో ఉద్భవించాడని చెప్పేస్తుంది సీతమ్మ తల్లి. ఎలాగైతే మీ రాజు అయినటువంటి రావణాసుడు భిక్షు వేషం వేసుకుని నన్ను ఎత్తుకొచ్చేసాడో అలాగే ఇంకోరెవరైనా ఈ వేషం వేసుకుని వచ్చారేమో నాకైతే తెలియదు తల్లి అని చెప్పింది సీతమ్మ తల్లి వారితోటి. తస్మాద్యస్తు యుష్మాభిః కోయం మాం పృచ్ఛతే కిం ఇతి తస్యావచ శ్రుత్వా రాక్షస్యో భయ విహ్వలాః. నాకేం తెలుస్తుందమ్మా, కామరూపాలు ధరించడం ఇవన్నీ మీకు అలవాటు. మీ రాక్షసులకి ఆ కామరూపాలు ధరించడం అలవాటు. మీ రావణాసుని అడిగితే చెప్తాడు ఎలా ధరించాలో. ఎందుకంటే ఒక భిక్షు వేషం వేసుకుని నా దగ్గరికి వచ్చాడు ఒకసారి, నాకు తెలుసది. కాబట్టి ఇలాగ వేషం వేసుకుని వచ్చే వాళ్ళ విషయం మీకే ఎక్కువ తెలుస్తుంది నాకన్నా. నన్ను అడుగుతారేమిటి అంది సీతమ్మ తల్లి, నిజము చెప్పకుండా అబద్ధము చెప్పకుండా. దశాననం హి తద్వృత్తం యయు శీఘ్రం నివేదితుం. భయపడిపోయినటువంటి అక్కడ రాక్షసులు పరుగు పరుగున వెళ్ళి రావణాసుడికి నివేదించారు ఈ సంగతంతా. ఏతస్మిన్ అంతరే ప్రాతర్మంచకే కటిబంధనం నిరీక్ష రావణశ్చాదా గయస్య చకితస్తదా. రావణాసుడు ఆ సమయంలో మళ్ళీ నిద్రలేచి తన మంచం మీద గయుడు కట్టి పడేసినటువంటి వస్త్రాలు ఉన్నట్టు చూశాడు. హనుమస్వామి రావణ భవనంలో తిరుగుతున్నప్పుడు ఒకరి వస్త్రాలు తీసి ఇంకొకరి మంచాల మీద పెట్టేశారు.
అని మనం చెప్పుకున్నాం. ఎందుకు పెట్టారు? అదొక సరదా ఆట కింద చేశారు ఆయన అనుకున్నాం. ఇప్పుడు ఈ ఆ రావణాసురుడు లేచి మంచం మీద చూస్తే గయుడి యొక్క వస్త్రాలు తన మంచం మీద ఉండడం కనపడ్డాయి. భుక్త్వాం మండోదరీం జ్ఞాత్వా తాం హంతుం ఖడ్గమాదదే. గయుడు వచ్చి నా మంచం మీద పడుకున్నాడు అనేటువంటి అనుమానం వచ్చింది. గయుడిని సంహరిస్తానని చెప్పి కత్తి తీసి పరిగెడుతున్నాడు రావణాసురుడు, వీళ్ళందరూ వచ్చి చెప్పే సమయానికి. తదా నివారిత స్త్రీభిః శ్రీహత్యాం మాకరోత్వితి. మొత్తానికి ఆ గయుడితో మండోదరి కూడా ఉన్నదేమో అని అనుమానంతో మండోదరిని కూడా సంహరిస్తాను అనుకున్నాడు ఆ బట్టలు చూసిన కారణంగా. కానీ స్త్రీలందరూ ఆపారు, శ్రీహత్య చెయ్యొద్దు అని బతిమారారు. తదా క్రుద్ధో దశగ్రీవః తూష్ణీం గత్వా గయగృహం అవధీన్ నిద్రితం వీరం ఖడ్గేన స్వగృహం యయో. వెంటనే గయుడి ఇంటికి వెళ్ళి ఒక ఖడ్గాన్ని తీసుకుని దాంతో వాడి తల నరికేసి రావణాసురుడు తన ఇంటికి, తన అంతఃపురానికి మళ్ళీ వచ్చేశాడు. తదా విభీషణ ప్రాతః బంధోర్వస్త్రై స్వమంచకే దృష్ట్వా తాం సరమాం హంతుం దుద్రువే వర్జితస్తదా. అలాగే ఇతర రాక్షసులు కూడా వారి మంచం మీద వేరే వాళ్ళ బట్టలు అవి ఉండడం చూసి రకరకాల అనుమానాలతోటి తిరుగుతూ ఉన్నారు పొద్దున్నే. స్త్రీభిర్ధృత్వా తస్య హస్తం శ్రీహత్యా గర్హితాత్వితి. అందరికీ కూడా వాళ్ళ భార్యల మీద అనుమానాలు మొదలయ్యాయి. విభీషణస్తదారభ్య బంధోస్త్రాసమన్యత ఏవమాసీచ్చలంకాయాం కౌతుకం కపినాకృతం. ఈ రకంగా మనశ్శాంతి లేకుండా పోయింది అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరికీ కూడా. ఎందుకంటే ఎవరు కూడా ప్రతి వాళ్ళని అనుమానించేటువంటి స్థితిలోకి వచ్చారు. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ భార్యల్ని కూడా అనుమానించేటువంటి స్థితిలోకి వచ్చి తిరుగుతూ ఉన్నారు. అథ వేగేన రాక్షస్య సభా సంస్థం దశాననం వృత్తం నివేదయామాసు స్ఖలద్వాణ్యావనోద్భవం. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రావణాసుడి దగ్గరికి వీళ్ళందరూ వచ్చి వనంలో జరిగినటువంటి భీభత్సాన్ని గురించి చెప్పారు. అక్కడ ఉన్నటువంటి వానర పొంగవుడి గురించి నివేదన చేశారు. తచ్చుత్వా రావణ క్రోధాత్ కపినోత్పాటితం వనం వనపాలం సమాహూయ జంబుమాలినమబ్రవీత్. ఆ వనమంతటికి కూడా మాలి అయినటువంటి అధికారి అయినటువంటి జంబుమాలి అనేటువంటి వాడిని పిలిచారు రావణాసురుడు. పిలిచి మిక్కిలి క్రోధంతో రాక్షసై నియుతై గచ్చ కీశం ధృత్వా సమానయ. నువ్వు 10,000 మంది రాక్షసుల్ని తీసుకుని సేనగా వెళ్ళి వెంటనే ఆ తుంటరి అనేటువంటి ఆ వానరాన్ని బంధించి నా దగ్గరికి తీసుకురావాలి. తథేతి స యయౌ వేగాత్ అశోకవనికాం ప్రతి. ఆ రకంగా జంబుమాలి ముందు వెళ్ళాడు అనేక వేల మంది రాక్షసుని తీసుకుని. దృష్ట్వా సైన్యం దీర్ఘనాదం చకార కపి కుంజరః. వాళ్ళందరినీ చూసేటప్పుడు సంతోషంతో ఒక్క కేక పెట్టారు హనుమత్స్వామి. తతస్తే రాక్షసా శస్త్రై నిజఘ్నుర్వానరోత్తమం. వారు తమ తమ అస్త్రాలతోటి హనుమస్వామిని రకరకాలుగా కొడుతూ ఉన్నారు. తతః ఉత్ప్లుత్య హనుమాన్ తోరణేన సమంతతః నిష్పిపేష క్షణాదేవ మశకానివ యూథపః. మొత్తానికి క్షణంలో ఆ తోరణాన్ని తీసి పెకలించి దాంతో వారందరినీ కూడా హనుమస్వామి దోమల్ని సంహరించినట్లుగా రాక్షసులందరూ ఏనుగు కాలు కింద దోమ పడిపోతే ఎలా వెంటనే మరణిస్తుందో అలాగా మరణించారు. హత్వాతాన్ రాక్షసాన్ సర్వాన్ తతో వేగేన మారుతి తాళవృక్షం సముత్పాట్య జఘాన జంబుమాలినం. ఒక పెద్ద తాడి చెట్టును దాన్ని పెకలించి దానితో జంబుమాలిని సంహరించారు. తాన్ సర్వాన్ నిహతాన్ శ్రుత్వా పంచసేనాపతీన్ పునః రావణ ప్రేషయామాస హతాస్తే తోరణేన చ. మళ్ళీ 5 సేనాపతులను పంపించారు రావణాసురుడు హనుమస్వామి మీదకి. ఆ తోరణంతో వాళ్ళందరూ కూడా క్షణంలో మరణించారు. వాయుపుత్రేణ వేగేన లక్ష రాక్షస సంయుత సతానపి మృతాన్ శ్రుత్వా అక్షం పుత్రం ప్రేషయస్తదా. 5
ఆ సేనాధిపతులు ఎప్పుడైతే మరణించారో వెంటనే తన కుమారుడైనటువంటి అక్షకుమారుని పంపించాడు రావణాసురుడు. కపినా మారితస్సోపి ససైన్యో ముద్గరేణ చ తతః సంప్రేషయామాస పుత్రం ఇంద్రజితం పునః. ఎంత సులువుగా త్వరగా తేల్చేస్తున్నారు అనిపిస్తుంది. అక్షకుమారుడి వధ చాలా ముఖ్యమైనటువంటి వధ అని మనం అనుకున్నాం సుందరకాండలో. కారణం అది సుమారుగా 3 సర్గలు అక్షకుమారుడితో వధ సాగుతుంది. అక్షకుమారుడి వధకి ఎందుకంత ప్రాముఖ్యం వచ్చిందని కూడా మనం చెప్పుకున్నాం. ఈ అక్షకుమారుడు అన్నవాడు రావణాసురుడు వాలి స్నేహితుడు. రావణ కుమారుడైనటువంటి అక్షకుమారుడు వాలి కుమారుడైనటువంటి అంగదుడు కూడా క్లాస్మేట్స్, ఒకే గురుకులంలో చదువుకుంటూ ఉండేవారు. ఆ సమయంలో అంగదుడు చిలిపితనంతో మాటి మాటికి అక్షకుమారుని కొడుతూ ఉండేవాడు. వాడు ఇంకా ఎవరు తను రక్షించేవారు లేరని శివుడి గురించి తపస్సు చేశాడు. శివ పరమాత్మ ప్రత్యక్షమై ఏం కావాలన్నారు అంటే, అంగదుడు నా సమీపంలో ఎక్కడికైనా వస్తే వాడి తల 1000 ఒక్కలైపోయేలాంటి వరం కావాలి అన్నాడు. సరే అని ఇచ్చాడు ఆ వరం శివుడు. ఇప్పుడు లంకా నగరంలో వీడున్నాడు, దూరంగా ఎక్కడో అంగదుడు ఉన్నాడు. కాసేపటికి అంగదుడు లంకా నగరం లోపలికి రాబోతూ ఉన్నాడు. అప్పటికింకా అక్షకుమారుడు బతికే కనుక ఉంటే అంగదుడు మరణించడం ఖాయం ఆ వర ప్రభావం చేత. అందుకని హనుమస్వామి ముందు అక్షకుమారుని వధించి యుద్ధంలోకి అంగదుడు తక్కిన వాళ్ళందరూ రావడానికి మార్గాన్ని సుగమం చేశారు. అంగదుడు మరణిస్తే ఏముంది, సుగ్రీవుడు నీరసపడిపోతాడు. సుగ్రీవుడు నీరసపడిపోతే రామచంద్రమూర్తి డీలా పడిపోతారు. సుగ్రీవుడు రాముడు ఇద్దరు నీరసపడిపోతే కపిసేన అంతా నీరసపడిపోతే ఇంక యుద్ధం జరిగేటువంటి అవకాశం లేదు. కాబట్టి అంగదుడు యొక్క మరణం రాకుండా ఉండాలి అంటే ముందు అక్షకుమారుని వధ జరగాలి. అది జరిపించారు. ఇది అన్య పురాణాల నుంచి తీసుకున్నటువంటి కథ తప్ప మనకి వాల్మీకి చెప్పినటువంటి కథ కాదు. అంటే అక్షకుమారుడి వధకి ఎందుకు అంత ప్రాముఖ్యం ఇచ్చారు, ఎందుకు అంతగా వర్ణించేశారు మహర్షి. ఒక అక్షకుమారుని సంహరించారని ఇప్పుడు ఒక శ్లోకంలో తేల్చేశారు. అక్కడ కూడా 1-2 శ్లోకాలు తేల్చేసి ఉండొచ్చు కదా మహర్షి అంటే తేల్చలేదు. ఆయన దగ్గర 3 సర్గలు వాడేశారు అక్షకుమారుని గురించి. దానికి కారణం ఏమిటి అంటే ఆ మరణంలో అంత రహస్యం ఉన్నది. హనుమస్వామి అక్షకుమారుని అందుకే పట్టుబట్టి సంహరించి అంగదుడిని కాపాడారు, అంగదుడి ప్రాణాలకు ఏమీ కాకుండా యుద్ధానికి లంకలోకి వచ్చినప్పుడు. మొత్తానికి అది వ్యవహారం. తతస్సరథ మారు ఇంకా ఇంద్రజిత్తుని పంపించారు రావణాసురుడు. ఎప్పుడైతే అక్షకుమారుడు కూడా మరణించాడు, తతస్సరథ మారూఢ కోటి రాక్షస వేష్టిత. మరీ ఎక్కువ మంది కాదు, 1 కోటి మంది రాక్షసులతో వచ్చాడు అంతే ఇంద్రజిత్ హనుమస్వామి మీదకి. 1 కోతి మీదకి 1 కోటి మంది రాక్షసులు. యుద్ధం చకార కపిన శస్త్రై అస్త్రై సుదుర్ధరై తథా పుచ్ఛైన సైన్యాయ కృత్వా ప్రాకారముత్తమం నిష్పిపేష తోరణేన రాక్షసాన్ మారుతి క్షణాత్. మొత్తానికి తన వాలంతో చుట్టబెట్టి రాక్షసులందరినీ కూడా సంహరిస్తూ ఉన్నారు హనుమత్స్వామి. తతో వృక్షం సముత్పాట్య మేఘనాదం అతాడయత్. ఒక పెద్ద వృక్షాన్ని పెకలిచి ఒక దెబ్బ వేశారు మేఘనాథుడి మీద. వృక్షేణ భిన్న సర్వాంగో మేఘనాథు అభిషత్ గృహాం. పరిగెట్టి పారిపోయాడు మేఘనాథుడు తన అంతఃపురం లోపలికి. ఏతస్మిన్నంతరే బ్రహ్మ ప్రార్థయామాస మారుతిం. అప్పుడు బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. హనుమస్వామి దగ్గరకు నమస్కారం చేశారు. మహానుభావ, ఏమిటి నీ పరాక్రమం అయ్యా, మేఘనాథుడు వస్తే వాడిని కూడా చెత్తకొట్టి పంపించేశావు. బాబు నా మాట విన్నాయన, ఒక్కసారి 1 దెబ్బ తిను, ఒక్కసారి ఓర్చుకో కొంచెం. బ్రహ్మాస్త్రం మానయన్మేద్య త్వం లంకాం యాహి రావణం. వాడు వస్తాడు, మళ్ళీ నువ్వు కాస్త కొంచెం ఓపిక పట్టావంటే ఈసారి బ్రహ్మాస్త్రం వేస్తాడు. దయచేసి నా మీద గౌరవంతో దానికి బద్ధుడు అయ్యి పట్టుబడి రీతి నటించు నాయన, నీ పరాక్రమాన్ని కాస్త దాచుకో అని చెప్పి బ్రహ్మగారు వచ్చి ప్రార్థించేశారు హనుమత్స్వామిని. తదే అంగీచకార. సరే అయితే మీరు చెప్తున్నారు కదా, అలాగే చేస్తాను అని అంగీకరించారట హనుమస్వామి. ఒక్కసారి మేఘనాథుడు వచ్చి బ్రహ్మాస్త్రం వేస్తే పోలేండి, కాసేపు అణుకుగా ఉంటానులేండి. మేఘనాథం వ్యయౌ విధి ప్రాహ మేఘనాథం క్వగతోద్య పరాక్రమ. అలా అనగానే బ్రహ్మగారు మేఘనాథుడి దగ్గరికి వెళ్ళారు. మేఘనాథుడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా గట్టిగా దెబ్బలు తిన్నట్టున్నావు, పాపం బాగా తగిలినట్టున్నాయి కదా అని ఆయనకి పరామర్శ చేసి, గచ్చమే అస్త్రేణ త్వం బద్ధ్వా పితురగ్రే సమానయ. పని చేయి,
బ్రహ్మాస్త్రాన్ని వేయి అతని మీద, బ్రహ్మాస్త్రంతో కట్టేసి మీ నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళి అప్పచెప్పు అని చెప్పి బ్రహ్మగారు సలహా ఇచ్చారు మేఘనాథుడికి. స బ్రహ్మవచనం శ్రుత్వా మేఘనాద పునర్యయౌ. అమ్మయ్య, మంచి మాట చెప్పారు. అతగాడిని ఎలాగ నేను పట్టుకోవాలో ఆలోచిస్తున్నాను, కాబట్టి మీరు చెప్పినట్టు నేను వెళ్ళి బ్రహ్మాస్త్రం వేసి వాడిని బంధిస్తాను అని చెప్పి మళ్ళీ రంగంలోకి వచ్చాడు, దిగాడు మేఘనాథుడు. బ్రహ్మాశ్రేణాదబద్ధ్వా తం ఆనయామాస రావణం. మొత్తానికి రావణ సన్నిధికి ఆ బ్రహ్మాస్త్రంతో బంధించి తీసుకువచ్చాడు మేఘనాథుడు. తతో రావణ వాక్యేన ప్రహస్త ప్రాహ మారుతిం. రావణుడు మాట్లాడలేదు, మహారాజు కదా, ఒక వానరంతో ఏం మాట్లాడతాడు ఆయన? ఆయన ఎలా ఠీవిగా కూర్చుని ఉన్నాడు, 10 తలకాయలు 20 భుజాలతోటి. సంజ్ఞ చేయగానే మంత్రి అయినటువంటి ప్రహస్తుడు మాట్లాడడం మొదలెట్టాడు. కస్తం కుత సమాయాత ప్రేషిత కేన వావద. బాబు, నువ్వెవరు? నీ పేరేమిటి? దీన్ని ఎవరు పంపించారు? ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? తతస్స రామవృత్తం హి కథయామాస విస్తరం అనగా దశరథ మహారాజు ఆయనకి 3 భార్యలు 4 కుమారులు అంటూ మొదలుపెట్టి మొత్తం రామకథనంతా ఒకసారి వినిపించేశారు మళ్ళీ సంతోషంగా హనుమస్వామి. విసృజ్య మోఖ్యా హృది శత్రుభావనాం భజస్వ రామం శరణాగత ప్రియం సీతాం పురస్కృత్య సపుత్ర బాంధవో రామం నమస్కృత్య విముచ్యసే భయాత్. మూర్ఖత్వాన్ని విడిచిపెట్టండి, హృదయంలో శత్రుభావన అనేది తొలగించండి. భజస్వ రామం శరణాగత ప్రియం. శరణాగతు ప్రియుడైనటువంటి, శరణాగతులైనటువంటి వాళ్ళందరి మీద ప్రేమ చూపించేటువంటి భజస్వ రామం, ఆ రాముణ్ణి సేవించండి. సీతాం పురస్కృత్య, సీతను వెళ్ళి వెనక్కి అప్పచెప్పి, సపుత్ర బాంధవు రామం నమస్కృత్య విముచ్యసే భయాత్. మీకు ఏ భయము ఉండకూడదు అంటే సీతను వెనక్కి సమర్పించి రామచంద్రమూర్తిని సమస్తమైనటువంటి పుత్రులతోటి బంధువులతోటి సేవించినట్లయితే మీకు ఏ భయము ఉండదు. యావన్నగాభాప్కపయో మహాబలా హరీంద్రతుల్యా నఖదంష్టయోధినః లంకాం సమాక్రమ్య వినాశయంతి తే తావద్ధృతం దేహి రఘుత్తమాయతాం. వేల కొద్దీ వానర వీరులు, 84 కోట్ల ఎంతో లెక్క చెప్పారు వాల్మీకి మహర్షి మనకి. అంతమంది వానర వీరులు, మహాబలుడైనటువంటి వాళ్ళు, ఒక్కొక్కళ్ళు కూడా నఖములు, దంష్టలు, వాళ్ళ కోరలు, గోళ్ళు ఇవే ఆయుధములుగా కలిగినటువంటి వాళ్ళై లంకానగరం మీద మూకుమ్మడిగా దాడి చేసి లంకనంతటిని నాశనం చేసే లోపు సీతను వెనక్కిచ్చేసి రాముడికి నమస్కారం చేసుకోను. ఆయన జీవన్న రామేణ విమోక్షసే త్వం గుప్త సురేంద్రైరపి శంకరేణ నదేవరాజాంకగతో న మృత్యోః పాతాళలోకానపి సంప్రవిష్ట. చాలా అందంగా చెప్తున్నారు హనుమస్వామి. జీవన్న రామేణ విమోక్షసేతం. రామచంద్రమూర్తి ఉండగా నీకు మోక్షము లేదు, నీకు విడుదల లేదు, నీకు భయము చావు తప్ప ఇంకొకటి లేదు. ఎప్పుడు? గుప్త సురేంద్రైరపి శంకరేణ. దేవేంద్రుడు వచ్చి నేను దాచిపెట్టేసినా సరే ఎక్కడైనా రాముడు కనపడకుండా, లేదా భగవానుడు శంకరుడు నీకు సహాయం చేద్దాం అనుకున్నప్పటికీ కూడా, దేవరాజాంకగతో న మృత్యోః. దేవరాజు యొక్క అంకంలోకి, ఇంద్రుడి యొక్క ఒళ్ళో కూర్చున్నా సరే, మృత్యుదేవత ఒళ్ళో కూర్చున్నా సరే నిన్ను రాముడి నుంచి ఎవరూ రక్షించలేరు, కాపాడలేరు. పాతాళలోకానపి సంప్రవిష్ట. పాతాళలోకంలో దాక్కున్నా సరే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు రామబాణం. శుభం హితం పవిత్రం చ వాయుపుత్రవచ కలహ ప్రతిజగ్రాహ నైవాసౌ మ్రియమాణ ఇవాషు ఔషధిం. బాగా ఇంకా ఇహనో ఇప్పుడు మరణిస్తాడు అనుకున్నవాడు, బాబు బాబు కొంచెం నోరు తెరినానా, మందు పోస్తానంటే వాడు తెరవడు, బిగబట్టేసే ఉంటాడు. వాడు ఏం చేసినా వాడు నోరు తెరవడు, తాగడు. అది ఇంకా ఎప్పుడో పోయేటువంటి లక్షణం అది. ఆ రకంగా హనుమత్స్వామి చెప్పినటువంటి మాటల్ని ఏమాత్రము ఖాతరు చేయకుండా మాట్లాడడానికి సిద్ధపడుతూ ఉన్నాడు రావణాసురుడు.
ఎంత చక్కగానో చెప్పడానికి ప్రయత్నం చేశారు హనుమంత స్వామి. భయపెట్టారు, రామ పరాక్రమం గురించి చెప్పారు. దీన్ని ఎవ్వరూ కాపాడలేరు సుమా అని చెప్తూ ఉన్నారు. కానీ నా నా ప్రతిజగ్రాహ, అవేమి పట్టించుకోలేదు రావణాసురుడు. మ్రియమాణ ఇవ ఔషధిం, ఏ రకంగా ఔషధాన్ని మరణించబోయేటువంటి వాడు స్వీకరించడో, ఏనో ఇప్పుడు మరణించేటువంటి వాడు ఔషధాన్ని స్వీకరించడో, మింగడో, తీసుకోడో, అలాగే తీసుకోకుండా ఉన్నాడు రావణాసురుడు. మాట్లాడడం మొదలు పెడుతూ ఉన్నాడు రావణాసురుడు. సరే, ఏం మాట్లాడాడు అనేది మనకు తెలియంది కాదు, కానీ తెలిసిన దాన్ని మళ్ళీ ఇంకొకసారి మనం బుధవారం నాడు కలుసుకున్నప్పుడు మళ్ళీ తెలుసుకుందాం. మనం 168 167 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం 9వ సర్గలు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.